మతి శారదాంబ మన కామ్య జగదంబ మధుమత్కదంబ. తల్లి భారతమాత, మన తల్లి భరతాంబ మతి శారదాంబ మన కామ్య జగదంబ మధుమత్కదంబ. మన తల్లి దేహము మధుర గేహము మన ప్రేమ ఆగేహమందు స్నేహము. మన తల్లి దేహము మధుర గేహము మన ప్రేమ ఆగేహమందు స్నేహము. మన భారతీయత మానవత్వయుత మన జాతి ధీయుత మహనీయ కవిత. మన భారతీయత మానవత్వయుత మన జాతి ధీయుత మహనీయ కవిత. మన మహర్షుల బుద్ధి మహితాత్మసిద్ధి మన మహర్షుల బుద్ధి మహితాత్మసిద్ధి. మన చిత్తశుద్ధియే మన సంపదృద్ధి. మన తల్లి భరతాంబ మతి శారదాంబ మన కామ్య జగదంబ మధుమత్కదంబ. బెంగుళూరు మహానగరంలో 3 రోజులుగా మనం ద్రౌపదీదేవి విశిష్టత మీద మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈరోజు 3వ రోజు, చివరి రోజు ప్రవచనంలో చాలా కీలకమైనటువంటి ఘట్టాలలో ఆవిడ ప్రవర్తించిన విధానం, ఆవిడ ప్రదర్శించిన ధైర్యం, ఆవిడ మనస్థైర్యం మనకి ఏ విధంగా ఆదర్శం అవుతాయో చెప్పుకుంటాం. 3 రోజుల్లో మొదటి రోజు అన్నయ్య గారి గురించి ప్రార్థన చేసుకున్నాం. 2వ రోజు ఎర్రాప్రగడన స్తుతిస్తూ చెప్పుకున్నాం. ఇప్పుడు మహాకవి తిక్కనామాత్యునికి నమస్కారం చేసి మనం కీలకమైన విరాట పర్వం, ఉద్యోగ పర్వం ఘట్టాల్లోకి ప్రవేశిస్తాం. ఆ ఘట్టాలు రాసింది కూడా ఆయనే కాబట్టి. హరిహరనాథ తత్వమున కారతులెత్తిన సౌమ్యశీలి. హరిహరనాథ తత్వమున కారతులెత్తిన సౌమ్యశీలి. కావ్య రచన వేద భాష్యమని యజ్ఞము చేసిన పుణ్యశాలి. కావ్య రచన వేద భాష్యమని యజ్ఞము చేసిన పుణ్యశాలి. భాసుర సురవాణికిన్ తెలుగు సొంపులు దిద్దిన తోటమాలి. భాసుర సురవాణికిన్ తెలుగు సొంపులు దిద్దిన తోటమాలి. అంబరమును భూమితో గలిపి పద్యములల్లెను తిక్కనార్యుడే. తిక్కన జీవించిన కాలం తెలుగునాట చాలా సంక్లిష్టమైన కాలం. ఓ పక్క శైవ మతాభిమానం, ఓ పక్క వైష్ణవ మతాభిమానం, రకరకాల పోకడలు పోతుంటే, సమాజంలో మత కలహాలు ఎక్కువైపోతూ ఉంటే, విగ్రహ భేదనాలు, వీధుల్లో పరాభవాలు, గ్రంథదహనాలు, గృహదహనాలు కూడా రకరకాలుగా జరిగిపోతూ ఉంటే భారత రచన 200 ఏళ్ళు ఆగిపోయింది. ఎందుకంటే భారతం అద్వైతాన్ని ప్రతిపాదించే గ్రంథం. అది శివుణ్ణి కానీ విష్ణువుని కానీ మరొకరిని కానీ ప్రధాన దైవంగా చెప్పదు. అద్వైతం ఏమిటి, వేదం ఏమిటి, వేద ధర్మం ఏమిటి అంటే దైవం నిరాకారం నిరంజనం, రూపకల్పన అనేది నీ ఇష్టం, ఏం పర్వాలేదు. వేదకాలంలో అగ్ని, వాయువు, ఇంద్రుడు ప్రధాన దేవతలు అయ్యారు. తర్వాత కాలంలో విష్ణువు, శివుడు అయ్యారు. వినడానికి ఆశ్చర్యంగా ఉంటుంది కానీ పక్కా నిజం. వేదంలో విష్ణు ఇంద్ర సూక్తాలు, వాయు సూక్తాలు, అగ్ని సూక్తాలు ఉన్నట్టుగా మనం ఇప్పుడు ఆరాధిస్తున్న దేవతల సూక్తాలు లేవు. వేదకాలంలో ప్రకృతి శక్తులనే భగవంతుడిగా భావించారు. క్రమక్రమంగా ఆరాధనా విధానం మారింది. అది ఎప్పుడూ మారుతుంది, దానికే ఉంది. ఏ రూపాన్నైనా మనం ఆరాధించుకోవచ్చు. ఇష్టదైవాలు, కులదైవాలు ఎన్నైనా ఉండొచ్చు, మరిన్ని కల్పన చేసుకోవచ్చు, నష్టమేం లేదు. ఎవరి ఇష్టం వారిది, దాంతో ఇబ్బంది లేదు. కానీ ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన అని శాస్త్రం చెప్పిన విషయాన్ని మనం మర్చిపోకూడదు. చిన్మయస్య అద్వితీయస్య చిత్కళస్య అశరీరిణ ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన అంటోంది శాస్త్రం. భగవంతుడు చిన్మయుడు, చిద్రూపంతో అంతటా నిండి ఉన్నాడు. ఆయనకి శరీరం లేదు. ఆయన చిత్కళుడు,
హృదయంలో ఎక్కడో తోచేటువంటి కళ రూపంలో ఉంటాడు. అది అందరిలోనూ ఉంటాడు, అంతటా వ్యాపించి ఉంటాడు. నిజానికి ఆ కళలోనే ఈ జగత్తు ఉంది. ఈ జగత్తులో అక్కడక్కడానో లేకపోతే అంతానో ఆ కళ ఉండడం కాదు. జగత్తు నిండా భగవంతుడు ఉన్నాడు అనేది మామూలు మాట. భగవంతుడిలోనే జగత్తు ఉంది అనేది సరైన మాట. భగవంతుడిలోనే ఉంది ఈ జగత్తు. తల్లి కడుపులో బిళ్ళ ఉన్నట్టుగా మనం కూడా ఆయన కడుపులో ఉన్నాం, అంతే. ఇక్కడ 14 లోకాలు ఆయన కడుపులో ఉన్నాయని చెప్పారు. అంటే ఆయన మొత్తం విశ్వం కంటే కొన్ని కోట్ల రెట్లు ఎక్కువైంది. ఆ రెట్లు అనేది చెప్పలేము, అనంతం కాబట్టి ఆయనకి అనంతుడు అంటారు. అటువంటి ఆయనకి రూపకల్పన ఎందుకు చేశారు, ఆరాధనా విధాలు ఎందుకు వచ్చాయి శాస్త్రం చెప్పింది. ఉపాసకానాం కార్యార్థం. ఆ నిరాకార నిరంజన స్వరూపాన్ని మనం అందుకోవడం కష్టం. ఎందుకంటే నీరు నీటిలో కలిసినట్టుగా మరో పదార్థం నీటిలో కలవదు. నీరు తేలిగ్గా నీటిలో కలిసిపోతుంది. ఎక్కడ మనకి ఆనవాలు పడ్డానికి కూడా అవకాశం ఉండదు. రుచిలో మార్పు కూడా ఉండదు. పాలు కలిపినా, తేనె కలిపినా, పంచదార కలిపినా, ఆకారం తెలిసినా తెలియపోయినా రుచి అయినా తెలుస్తుంది. నీటిలో నీరు కలిస్తే తెలిసేదేముంది. అలాగా మనం ఆకారం కలిగి ఉన్నాం కాబట్టి భగవంతుడు కూడా ఆకారం ఉంటే తప్ప ఆరాధన చేయలేని, విశ్వసించలేని పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నప్పుడు ఋషులు ఇదిగో ఈ విధంగా మేము దేవుణ్ణి దర్శించాం. శివుడుగా, విష్ణువుగా, ఇంద్రుడుగా, వాయువుగా, గణపతిగా, కుమారస్వామిగా, లక్ష్మీదేవిగా, సరస్వతీదేవిగా రకరకాలుగా దర్శించాం. మీరు ఆ రూపాలను ఆరాధన చేసుకోండి అని మనకు ఒక గొప్ప వ్యవస్థను ఏర్పాటు చేశారు. మన దేవాలయ వ్యవస్థలో ఉండేటువంటి రహస్యం ఇది. అది తెలుసుకోవాలి. కానీ తిక్కన గారి కాలంలో వచ్చిన ఇబ్బంది ఏమిటి అంటే, అంతకంటే ముందు 12వ శతాబ్దంలో బాగా రకరకాల మత కలహాలు విజృంభించాయి. అప్పుడు విదేశీ మతాలు ఏవి ఇక్కడ లేవు, మనమే ఉన్నాం. అందుకే ఎప్పుడూ మతాల విషయంలో మనం జాగ్రత్తగా ఉండాల్సింది ఒకటే. వేరే మతాల వల్ల మనకు కలహం వస్తుందనుకుంటాం. వేరే మతాలు లేకపోతే మన మతం వాళ్ళమే కొట్టుకుంటాం, అనుమానమేం లేదు. కుల కలహాలకి, మత కలహాలకి, కలహానికి మూల కారణం అహంకారం. కానీ కులము మతము కాదు, ఏదీ కాదు. అది ఊరికే పైకి చెబుతూ ఉంటాం, ఇలాగ 10 మందిని కలుపుకోవాలి. మన అహంకారానికి 10 మంది కలవాలంటే కులం పేరు చెబుతాం, 10 మంది కలుస్తారు. అయితే మతం పేరు చెబుతాం, ఇంకెంత ఎక్కువ మంది కలుస్తారు. అంచేత విదేశీ మతాలనే అనుకోవలసిన పని లేదు. మన మతంలోనూ వాళ్ళు ఎవరూ రానప్పుడు కూడా జరిగాయి. అంచేత మనిషి ఎప్పుడూ జాగ్రత్త పడవలసింది ఏమిటి అంటే, నేను ఆరాధించేదే గొప్పది, నేను చెప్పేదే గొప్పది, నేను ఆచరించేదే గొప్పది అనే ఈ అహంకారాన్ని వదులుకునే వరకు ఏదో ఒక రకమైన కలహం తప్పదు. మనం అందరం ఆ అహంకారానికి మందు వేయడం కోసమే 3 రోజులుగా ప్రవచనం చెప్పుకుంటున్నాం. నా ప్రవచనాలు ఎన్ని సంవత్సరాలుగా చెబుతున్నా ఒక్కటే, నేను యోగ వాసిష్ఠం చెప్పిన దాన్ని, శంకరాచార్య చెప్పిన దాన్ని ఆదర్శంగా తీసుకుంటా. అహం మమ ఈ 2 తొలగిపోయేంత వరకు మానవ జీవితానికి సుఖం ఉండదు. ఆయన ఉన్న సమాజంలో కూడా సుఖం ఉండదు. అంచేది ఇది నేను చేస్తున్నాను, ఇది నా వల్ల జరిగింది, ఇదిగో నన్ను అన్నారు, అదిగో అతను అన్నాడు, ఈ భావనలన్నీ మనం ఎక్కువైపోతూ ఉంటాయి. ఎక్కడదెక్కడ దాన్ని సామాన్యంగా తెంచేసుకుంటూ ఉంటే వదిలిపోతుంది. అంతకంటే దాన్ని పెంచుకుంటే పెరుగుతుంది. దానికి తిక్కన గారు తెంచేసే ప్రయత్నం చేశాడు. బాగా ఈ తత్వం విజృంభించి గొడవలవుతూ ఉన్నప్పుడు ఆయన కొత్త దైవానికి రూపకల్పన చేశాడు. హరిహరనాథుడు అన్నాడు. సగం హరుడు, సగం శివుడు. దానికి పురాణాలు వేదాల్లో ప్రమాణం లేకపోవాలా. శివుడు తన దేహంలో సగాన్ని విష్ణుమూర్తికి ఇచ్చాడు అని ఉంది. అర్థం దానవ వైరిణ అని. నిజానికి పార్వతీదేవి అంటే విష్ణుమూర్తి, విష్ణుమూర్తి అంటే పార్వతీదేవి. అందుకే ఆవిడ నారాయణ సహోదరి అంటారు, నారాయణి అని కూడా అంటారు లలితా సహస్రంలో. ఆవిడ చెల్లెలన్నా అన్నగారన్నా వాళ్ళు ఒకటే స్వరూపం. అందుకని ఆ రూపకల్పన చేసి దాన్ని ఆరాధన చేసి తద్వారా మత సామరస్యాన్ని నెలకొల్పినటువంటి మహానుభావుడు తిక్కన సోమయాజి. పైగా ఈ కలహాల ప్రభావంతో పాటుగా ఆయన మీద ఇంకొక ప్రభావం ఉంది. ఆయనే తొలగించుకున్నాడు దాన్ని. అంతకుముందు నిర్వచనోత్తర రామాయణం రచించాడు ఆయన. భారతానికి ముందు మనుమసిద్ధికి అంకితం ఇచ్చాడు. ఆ నెల్లూరు ప్రాంతాన్ని పరిపాలించేటువంటి రాజు కాబట్టి ఆయనకి ఇచ్చాడు. సహజంగా రాజులకు అంకితం ఇవ్వడం ఆ రోజుల్లో ఉన్నది. కానీ భారతరత్న దగ్గరికి వచ్చేసరికి ఆయనకి ఏమనిపించిందంటే, నేనేదో మానవుణ్ణి రాస్తున్నానని, ఇంకో మానవుడికి ఇస్తున్నానని ఈ భావన ఉండద్దు. ఇది దైవ ప్రేరణతో ఒక మానవుడు నిమిత్త మాత్రంగా చేస్తున్న పని. అందుకని ఇది హరిహరనాథునికి అంకితం ఇవ్వాలని నిర్ణయించుకుని భారతాన్ని భగవంతుడికి అంకితం ఇచ్చాడు. ఈ మార్పు రావడానికి ఆయనలో 10 ఏళ్ళు పట్టింది. ఒక మనిషి, తిక్కన గారి లాంటి మనిషి అహంకారాన్ని జయించి నిర్వికారంగా, నిర్మోహంగా, నిర్మమకారంగా ఒక కావ్యాన్ని రాయాలి అంటే 10 ఏళ్ళు పడితే మనలాంటి వాళ్ళకి ఎన్ని వేల ఏళ్ళు పడుతుందో ఆలోచించుకోవాలి. ఆ 10 ఏళ్ళు కూడా ఆయన కూర్చుని ఊరికే అహంకారాన్ని జయించాలని కూర్చోవాలి. జయించాలని మొదలు పెడితే అదో అహంకారం అవుతుంది. జయించాలనే వాంఛ. ఆయన యజ్ఞం చేశాడు, సోమయాజి అయ్యాడు. యజ్ఞంలో ఎప్పుడూ మనం అన్నీ సమర్పిస్తూ ఉంటాం.
పూర్ణాహుతి సమయంలో ఏమంటారు అంటే ప్రతీదీ సమర్పిస్తున్నా అనాహం కర్త కామకర్త కామకారయిత అనాహం కారయిత ఏషవో కామకామా యస్వాఖ అంటారు. అంటే కోరికే ఈ పని చేసింది, నేను ఈ పని చేయలే. నాకు ప్రవచనం చెప్పాలి అనే కోరిక ఉంది, మీకు వినాలనే కోరిక ఉంది, కార్యకర్తలకు నిర్వహించాలనే కోరిక ఉంది. ఆ కోరికే ఈ పని చేసింది. మీరు నేను అంతా నిమిత్త మాత్రులమే. మీలో ఉండే కోరిక, నాలో ఉండే కోరిక, కార్యకర్తల్లో ఉండే కోరిక, దీనికి అవసరమైన ఏర్పాట్లు చేసిన ఔదార్యం ఉన్నవాళ్ళు ఎంతోమంది ఉన్నారు, మహానుభావులు. ఇవాళ వాళ్ళని మనం ఏదో చంద్రుడికో నువ్వులుపోకో అన్నట్టుగా సత్కారం చేసాం. నిజానికి వారు ఇచ్చిన దానికి ఇది ఎంత, ఏదో మన కృతజ్ఞతలు మనం చెల్లించుకోం. అంచేత అందరం వారితో సహా, నాతో సహా, మీతో సహా, కార్యకర్తలతో సహా అందరము ఎలా ఉండాలంటే మనలో ఉండే ఈ కోరిక ఈ కార్యక్రమానికి కర్త తప్ప మన ఎవరం కాదు. అది వేదం చెప్పిన మాట. నాహం కర్త కామకర్త నాహం కారయిత కామకారయిత ఏషవో కామకామా యస్వాఖ అని పూర్ణాహుతిలో చదువుతారు. నాహం కర్త మన్యుఃకర్త నాహం కారయిత మన్యుఃకారయిత ఏషవో మన్యుమన్యవే స్వాఖ. తొందరపడి ఏదో అంటాం ఎవరినో, దానికి కారణం మనం కాదండి, మనలో ఉండే కోపం. అప్పుడు కోపం వచ్చింది అన్నాం, తర్వాత ఆ కోపం ఒక క్షణంలో తగ్గింది అనుకోండి, మళ్ళీ మనమే నవ్వుతాం, అన్నదానికి బాధపడతాం, అయ్యో అంటాం. అంటే కోపం ఉందా, దీనికి కారణం ఏంటి? కోపం కారణం, మనం కారణం కాదు. అది మన స్వభావం కాదు. కోప్పడ్డం కానీ అండం కానీ మన స్వభావం కాదు. కోపం రాబట్టి అన్నాం. ఆ కోపం రాకుండా ఉంటే అనం కదా. అదే వేదం చెబుతోంది. నాహం కర్త మన్యుఃకర్త. ఈ పనికి నేను కారణం కాదు, కోపం కర్త. నాకం కారయిత మన్యుఃకారయిత. దీనికి ప్రేరేపించి చేయించింది కూడా నేను కాదు, కోపమే. అందువల్ల ఏం చేస్తున్నాను పూర్ణాహుతిలో? ఏషవే మన్యుమన్యవే స్వాఖ. ఈ కోపంలో అగ్నిలో పడి భస్మం చేస్తున్నా. నా కోపం లేకుండానుగాక, నా కోరికలు లేకుండానుగాక అని వైరాగ్య భావాన్ని సంతరిస్తారు. ఇటువంటి యజ్ఞాలు ఆయన 10 సంవత్సరాల పాటు చేసి సోమయాజి అనిపించుకుని ఆ నిష్కామ, అదే నిష్క్రోధ క్రోధశమని, నిర్లోభ లోభనాశని, నీరాగ రాగమధని ఆయన లలితా సహస్రంలో చెప్పుకున్నట్టు ఆ లక్షణాలు సాధించాక కావ్యరచన చేశాడు. అప్పుడు ఆ కావ్యరచన ఆయనకి ఏమనిపించింది? హరిహరనాథ తత్వమనక ఆరతులెత్తిన సౌమ్యశీలి కావ్యరచన వేద భాష్యమని యజ్ఞము చేసిన పుణ్యశాలి. కావ్యరచన వేద భాష్యంతో సమానంగా భావించాడు. ఏదో మాలు కవిత్వాలు రాస్తాం, లోకంలో అందరూ మెచ్చుకుంటారు, మన పుస్తకాలు అచ్చు వేస్తారు, మనకు సన్మానాలు చేస్తారు అనుకోలేదు తిక్కన సోమయాజి. ఇది వేదానికి భాష్యం రాయడం. భారతం రాస్తున్నాం, అందులో కూడా భారతం అంటే పంచమ వేదం, దాన్ని తెలుగులో అందిస్తున్నాము అంటే వేదంలో ఏం చెప్పారో ఆ ధర్మం తెలుగునాట అందరికీ అందేలా చేస్తున్నాం మనం. అంచేత ఇది వేదానికి భాష్యం అవుతుంది కానీ కావ్యరచన ఎలా అవుతుంది అనంత పవిత్రమైన బాధ్యతగా భావించాం. కావ్యరచన వేద భాష్యమని యజ్ఞము చేసిన పుణ్యశాలి బాసుర సురవాణికింతొలుగు సొంపులు దిద్దిన తోటమాలి. అంతవరకు సంస్కృత భాష చాలా, నిజం చెప్పాలంటే మొత్తం ఆక్రమించేసింది అనేక రకాల భాషలని. తెలుగుని ప్రధానంగా, తెలుగులో 60% మాటలు ఎప్పటికీ మనకి తెలియవు కానీ సంస్కృతమే. సంస్కృతం ఆక్రమించిందని మనం అనుకుంటున్నాం, దాన్ని మించి ఇంగ్లీష్ ఆక్రమించేసింది వేళ. సంస్కృతం మాటలు 60% ఉంటే ఇంగ్లీష్ మాటలు 80% ఉంటున్నాయి. మొత్తం మీద మనల్ని ఆక్రమించిన భాష ఏదైనా ఉంటే అది మన మాతృభాష ఒక్కటే. అంత దౌర్భాగ్యంలో తెలుగు వాళ్ళం ఉన్నాం. నిజానికి కన్నడిగుల నుంచి కూడా మనం భాషాభిమానాన్ని బాగా నేర్చుకోవాలండి, బాగా నేర్చుకోవాలి. అంతేకాదు ఇక్కడ మేము దంపతులం 3 రోజులుగా కాస్త అటు ఇటు చూస్తూ ఆనందపడుతున్నాం. ఏంటంటే చాలామంది సంప్రదాయ దుస్తుల్లో కనపడుతున్నారు. ముఖ్యంగా మహిళలు, వారికి నమస్కారం. కన్నడ మహిళలకి నమస్కారం. చాలా చోట్ల ఆవిడ అంటోంది, నేను అనుకుంటున్నాను, ఎక్కువ భాగం సంప్రదాయ దుస్తుల్లో కనపడుతున్నారు. పట్టు చీరల రెపరెపలు బ్రహ్మాండంగా ఉన్నాయి బెంగళూరు నిండా, సౌభాగ్యం. మైసూరు సిల్క్ బ్రహ్మాండంగా పనిచేస్తోంది. చూస్తున్నా అక్కడక్కడ. ఇంకా ఎంత ఆధునికత, ఏదో పాశ్చాత్య నాగరికత ప్రవేశించిన హైదరాబాదులో కనిపించినంతగా మాకు ఇక్కడ కనపడడం లేదు. అందుకని నెలకో 3 రోజులు ఇక్కడికి వచ్చి ఉంటే మేము కూడా బాగుపడతాం అనిపిస్తోంది బాబు. ఆ సంప్రదాయాన్ని నిలబెట్టుకోవడమే మనకి చాలా అవసరమైన విషయం. భాష విషయంలో, సంస్కృత విషయంలో మనం చాలా గాఢాభిమానంతో ఉండాలి. తెలుగు వాళ్ళందరూ
తెలుగు బొత్తిగా రాదు అన్నవాడితోనే ఇంగ్లీష్లో మాట్లాడాలి, తప్పదు. కాబట్టి వచ్చినప్పుడు ఎందుకండి, మనం ముందు ఎవడన్నా ఎదురుగా కనపడగానే హౌ ఆర్ యూ, బాగున్నావా అనలేమా, ఓకే అలాగే అనలేమా, సరే అనలేమా, 100 రకాల అభివ్యక్తులు ఉన్నాయి. ఓకే ఏమిటండి, పీకే ప్రతిదానికి. ఇది మానుకోవాలి, ప్రయత్నించి మానుకోవాలి. ఊరికే గరికపాటి నరసింహారావు గారు కనపడగానే ఫోటో తీసేసుకోవడం, కాళ్ళ మీద పడిపోవడం, దండాలు పెట్టడం కాదు. నిజంగా ఆ వ్యక్తి మీద, ఆయన చెప్పే మాటల మీద మనం గౌరవం ఉంటే, నేను 3వ రోజు ప్రవచనంలో మిమ్మల్ని కోరుతున్నది ఒకటే, తెలుగులో మాట్లాడండి, తెలుగులో మాట్లాడండి, తెలుగులో మాట్లాడండి. ఇంకేముంది, తెలుగు బొత్తిగా రానివాళ్ళు మీకు ఎదురైతే వేరే భాషలో మాట్లాడండి. అది హిందీయా, ఇంగ్లీషా, కన్నడమా, సందర్భాన్ని బట్టి నిర్ణయించుకోవచ్చు. తెలుగు వాళ్ళు కనబడ్డారంటే వచ్చినా రాకపోయినా సరే, సగం తెలుగైనా సరే తెలుగులోనే మాట్లాడాలి. ఏ భాష అయినా అంతే. ఆ ఇబ్బంది కూడా ఉండి రోజు సంస్కృతం బాగా ప్రభావం చూపిస్తున్న రోజుల్లో, ఇంచుమించు పెత్తనం చేసేస్తున్న రోజుల్లో తిక్కన గారు ఒక సవాల్ చేశాడు. నేను వీలైనంత వరకు అచ్చ తెలుగులోనే రాస్తాను, ఎక్కడ సంస్కృత సమాసాల ప్రౌఢి అవసరమో అక్కడ వాడతా, మిగిలిన చోట వాడను అన్నాడు ఆయన. అందుకే ఆశ్చర్యకరంగా నామవాచకాలు కూడా, ద్రౌపది అనే నామవాచకాన్ని కూడా చాలా భాగం తిక్కన 15 పర్వాల్లో ద్రౌపది అనే వాడాడు, ద్రౌపది వాడలేదు. తెలుగు వాళ్ళు పలుకుబడిలో ఉన్న ద్రౌపది అనే వికృతి పదమే వాడాడు ఆయన, మూల పదం వాడలేదు. మా పదం మాకుందిగా అన్నాడు అంతే. ఎందుకంటే హాస్పిటల్ ఎదురుగా ఉన్నా సరే హాస్పిటల్ అనకూడదు, ఆసుపత్రి అనాల్సిందే. మనం అంత హాస్పిటల్ నుంచి ఆసుపత్రి వచ్చిందని కొత్తగా ఏం పుట్టలేదు. హాస్పిటల్ అనే మాట నుంచి ఆసుపత్రి వచ్చింది, అంచేత మనం ఆసుపత్రి అనడమే అంతే. అలా నిలబెట్టుకోవాలి. దానికి మనకి తిక్కన గారే ఆదర్శం. అందుకే భాసుర సురవాణికి తెలుగు సంపులు దిద్దిన తోటమాలి అన్నానండి సాగర ఘోష కావ్యంలో. ఆయన ఒక తోటమాలిలాగా ఆ మొక్కల్ని తీర్చిదిద్దినటువంటి ప్రయత్నం చేసినట్టుగా, అందంగా పూలతోట అమర్చినట్టుగా సంస్కృత పదాలకి తెలుగు పదాలు ఏవో బాగా గమనించి, ఆయన నిత్యం వాడుకలో లేకపోయినా ఎవరి దగ్గరో తెలుసుకుని అవన్నీ కావ్యంలో బట్టి ఇన్ని తెలుగు పదాలు ఉన్నాయా, అచ్చ తెలుగు పదాలు మనకి సంస్కృతంతో కానీ ఏ భాషతో కానీ సంబంధం లేని అభివ్యక్తి ఇంత గొప్పగా ఉందా అని మనకు ఆశ్చర్యం కలిగించే రచన చేశాడు మహానుభావుడు. ఇవాళ ద్రౌపది మాట పద్యాల్లో కూడా ఆ అభివ్యక్తి ఎక్కడ ఉందో నేను చెబుతా. తెలుగు అభివ్యక్తి అంచేత భాసుర సురవాణికి తెలుగు సొంపులు దిద్దిన తోటమాలి, అంబరమును భూమితో కలిపి పద్యములెల్లెను భావకే తిక్కనార్యుడే. ఆకాశాన్ని భూమిని కలిపి పద్యాలు రాశాడే. రండానికి ఉదాహరణ ఏమిటంటే, ఇగో ఇప్పుడు నడుస్తున్న కీచక ఘట్టమే. కీచకుడు వెంటబడినప్పుడు ద్రౌపది సభాప్రవేశం చేసి విరాటరాజుని రక్షించవయ్యా అని కోరినప్పుడు భీముడికి ఎంత కోపం వచ్చిందో ఆయన వర్ణిస్తాడు. ఆ వర్ణనలో ఏమంటాడంటే, నేలయుని ఇంగియు తాళంబులగ చేసి ఏ పునరేగి వాయించి ఆడ, నేలయుని ఇంగియు తాళంబులగ చేసి ఏ పునరేగి వాయించి ఆడ అంటాడు. భీముడికి ఎంత కోపం వచ్చిందనే అభివ్యక్తిని ఎలా చెప్పాడంటే, పైగా అచ్చ తెలుగు పదాల్లో, ఎక్కడా సంస్కృత పదం లేదు ఇందులో. నేలయు నింగియు తాళంబులుగా చేసి ఏపున రేగి వాయించి ఆడ. మరో కవి ఎవరైనా అయితే సంస్కృత భాషాభిమానంతో ఇంత కోపాన్ని గురించి ప్రౌఢంగా చెప్పాలంటే మంచి సమాసం ఉండాలండి అని సమాసమే వేసేవాడు. ఈయన వెయ్యలేదు. మా అచ్చ తెలుగులో కూడా కోపాన్ని వ్యక్తం చేయగలం, మా తెలుగు వాళ్ళకేం కోపం లేదా అన్నాడు. మేము వ్యక్తం చేయలేమా? ఆ వ్యక్తం ఎలా చేసాడు అంటే, భజన చేసేవాళ్ళు తాళాలు వేస్తారు చూడండి, ఇలా పెద్ద పెద్ద తాళాలతో కూడా భజన చేస్తారు. ఒకసారి భీముడికి ఎంత కోపం వచ్చింది అంటే, నేల భూమండలం అంతా ఒక తాళం చిప్ప, ఆకాశం అంతా ఒక తాళం చెప్ప చేసి భూమిని ఆకాశాన్ని 2 తాళం చెప్పలుగా చేసి మధ్యలో కీచకుని పెట్టి వాయించేయాలనిపించింది. వాడికి అంత అభివ్యక్తి చేశాడే. నేలయు నింగియు తాళంబులగా చేసి ఏపున రేగి వాయించి ఆడ. ఆ అభివ్యక్తిని చూసిన నాకేమనిపించిందంటే, నాయన నీ మాటలు నీకు అర్పిస్తామయ్యా. సముద్రంలో సంధ్యావందనం చేసేవారు ఏం చేస్తారు? సముద్రంలో నీళ్లే అర్పిస్తారు. నదిలో సంధ్యావందనం చేస్తే నదిలో నీళ్లే అర్పిస్తారు. ఇంకంతకంటే ఏం చేస్తారు? మనకు ఆచారం ఉంది, విచిత్రమైన ఆచారం. బెల్లం గణపతి అంటారు. గణపతిని బెల్లంతో తయారు చేస్తారని చెరుకు తోటల వాళ్ళు పూర్వం గణపతి ఆరాధన తోటలో చేసేవారు. తోటలో తయారైన బెల్లంతో గణపతి బొమ్మ చేసేవారు. గణపతి బొమ్మ మొత్తం బెల్లంతోటే. గణపతి బొమ్మ దేనితోనైనా చేయొచ్చుగా, మట్టితో చేయగలిగింది బెల్లంతో చేయలేము ఏమిటి? బెల్లంతోనే గణపతి చేస్తారు. బెల్లం గణపతి ఆరాధన అంట. దాంట్లో ఏం చేస్తారో తెలుసా? బెల్లంతోనే పువ్వులు, బెల్లంతోనే ఆకులు, బెల్లంతోనే అన్నీ పెట్టి నైవేద్యం పెట్టాల్సి వచ్చేసరికి మళ్ళీ ఇది ఎందుకని ఆయన్నే కొంచెం గిల్లి నైవేద్యం పెట్టేస్తారు.
ఆకులు పువ్వులు బెల్లంతో వేరే చెయ్యాలి, నీళ్ళంటే వేరే తేవాలి, బెల్లం నైవేద్యం పెడతాం కదా మనం. అందుకని రైతులకు ఆలోచన వచ్చింది, వేరే ఎందుకండి ఈయన ఉన్నాడు కదా ఇక్కడ అని. వెనకాల ఈ కటి భాగం దగ్గర కనపడదు కదా, అక్కడ కొంచెం గిల్లేసి ముందు పెట్టి నైవేద్యం పెట్టేవారట. తెలుగువాడు తెలివికి ఆశ్చర్యపోతాడు. గణపతి కూడా, నీ ఇల్లు బంగారంగా నా సొమ్మే నాకు ఇస్తావురా, నీ సొమ్ము రానేవో బయటికి, నా సొమ్మే నాకు ఇస్తావు. దీన్ని బెల్లం గణపతి ఆరాధన అంటారు. అది మామూలు మనకి ఏదో సరదాగా కనిపిస్తుంది, కానీ అందులో రహస్యం, ఒక అద్వైత రహస్యం ఏమిటంటే భగవంతుడికి మనం ఏమి ఇచ్చినా కూడా ఆయన సొమ్మే ఆయనకి ఇస్తున్నాం, మనదంటూ ఏమీ లేదు ఇక్కడ. అంచేది అదే నిజమైంది. ఒకవేళ మనం విడిగా బెల్లం కొట్టులోంచి బెల్లం తెచ్చినా ఆ కొట్టు ఎక్కడది, ఆ కొట్టువాడెవరు, ఆ బెల్లం ఎక్కడది, అది మాత్రం సృష్టిలో భాగం కాదా? సృష్టి అంతా భగవంతుడిలో భాగం కాదా? తల్లి కడుపులో ఉన్నంతకాలం పిల్లకి సంబంధించిన ప్రతి అవయవము తల్లిలో భాగమే కదండి, విడిగా ఏం లేదు కదా. విడిగా వచ్చాక తల్లి పిల్ల అని మనం రెండు మాటలు అంటున్నాం, కానీ అందులో కలిసి ఉన్నప్పుడు వేరే ఎక్కడుందండి అసలు? తల్లి పిల్ల ఏర్పడడం ఎటువంటిదంటే పక్కాగా చెప్పాలి అంటే సంస్కృత భాషలో మనకి తెలుగులో కూడా అర్థమవుతుంది. పూర్ణానుస్వారం విసర్గాలు. పూర్ణానుస్వారం సృష్టికి ముందు ఉన్న స్వరూపం, తర్వాత ఒక సున్నా రెండు సున్నాలు అయింది, అదే విసర్గ. విసర్గ అంటే విశేషమైన సృష్టి, సర్గ అంటే సృష్టి. ఒకటి రెండు అవడమే, విసర్గ అంటే రెండు కదా, ఒక సున్నా రెండు సున్నాలు అయింది సరిగ్గా. అందుకే పైగా మళ్ళీ ఈ రెండు విసర్గలు రెండింటిని మీరు ఎలా రాసి మధ్యలో కొక్కెల్లా పెట్టండి, 8 అవుతుంది. ఆ రెండింటిని కొంచెం సాగదీయండి, మొత్తం పూర్ణానుస్వారం అవుతుంది. అంచేత ఒకే పూర్ణం రెండు పదార్థాలుగా విడిపోతే విసర్గ. అందుకే సంస్కృతంలో దాన్ని విసర్గ, విశేషమైన సృష్టి ఇది అని పెట్టారు. ఎంత గొప్ప మాట అది, ఎంత గొప్ప మాట. సున్నా సున్నా అని మామూలుగా అంటాం, సంస్కృతంలో పూర్ణానుస్వారం అంటారు. అది పూర్ణమయ్యా, శూన్యం కాదయ్యా, అది పూర్ణం అన్నారు. పూర్ణం కాకపోతే అన్నీ వస్తాయా? అది భారతీయ భాషల విధానం. అందుకని ఇటువంటి తెలుగు భాషలో నిర్మాణం చేసి అభివ్యక్తి చేసిన తిక్కన గారికి నమస్కారం చేసి, హరిహరనాథ తత్వమున కారతులెత్తిన సౌమ్యశీలి కావ్యరచన వేద భాష్యమని యజ్ఞము చేసిన పుణ్యశాలి భాసుర సురవాణికి తెలుగు సొంపులు దిద్దిన తోటమాలి అంబరమును భూమితో గలిపి పద్యములల్లెను తిక్కనార్యుడే. భార్యాభర్తల మధ్యలో ఏదైనా కోపం వస్తే ఎవరికైనా, మనం అన్న మాట వల్ల భార్యకి లేదా భర్తకి కోపం వస్తే రెండో వాళ్ళు ఎలా సర్దుకోవాలి? సంసారం బాగుండాలంటే ఎలా సర్దుకోవాలి? ఆ కోపం తీవ్రంగానే రావచ్చు ఒక్కోసారి. అది ద్రౌపది ఎలా ఉండాలో చేసి చూపించిందండి. ఆపత్ సమయంలో కూడా, సంక్షోభ సమయంలో కూడా స్పష్టంగా ప్రశ్నించింది ఆవిడ. నువ్వెలా పడుకుంటావయ్యా ఇక్కడ వంటశాలలో? నన్ను పరాభవించి సదనంబున కుంజని కీచకుండు మున్నున్న తెరంగు దప్పక సుఖోచిత శయ్యను నిద్రపోయే. నన్ను పరాభవించి సదనంబున కుంజని కీచకుండు మున్నున్న తెరంగు దప్పక సుఖోచిత శయ్యను నిద్రపోయి నీ కన్ను మొగుడ్చు నూరటకు కారణమయ్యేది భీమసేన. నీ కన్ను మొగుడ్చు నూరటకు కారణమయ్యేది భీమసేన. మీ అన్న పరాక్రమంబు వలదన్ననుకో దయమాలి తక్కట. కరిగించే విధానం అండి, భర్తని కరిగించే విధానం అమ్మా. నిప్పుల్లో పెట్టి కరిగించి అమ్మేయకూడదు మొగుణ్ణి. మనస్సుతో కరిగించాలి, మాటలతో కరిగించాలి. భర్తైనా అంతే. కరిగించడం అంటే ఏదో వస్తువులు కరిగించి అమ్మేసినట్టు కాదు, మనస్సు కరగాలి. మళ్ళీ ఇంకోసారి ఆ ఘట్టం రాదు. చాలు, ఒక్క మాట చాలు. ఆ చివరి పాదం ఉందే దయమాలి తక్కట అనేసరికి అయ్యబాబోయ్ లేచాడు భీముడు అంతే. వెంటనే నీకు దయలేదా? నీకు కూడా దయలేకపోతే నేనేమైపోతానయ్యా? 5 పేరు కొన్నారు, నిన్ను నమ్ముకుని నేను ఉన్నాను ఇక్కడ. ఎందుకని ఏదన్నా చెబితే వెంటనే స్పందిస్తావు నువ్వు. సహదేవుల వారేమో శాస్త్రం చూస్తాడు ముహూర్తం అని. నకులుడేమో గుర్రపు స్వారీలో చాలా గొప్పవాట. ఎంత గొప్పవాడు నకులుడు గుర్రపు స్వారీలో అంటే, వాన పడుతూ ఉంటే చినుక్కి మధ్యలో స్వారీ చేసేవాటి వీడిల్లు బంగారంగా తడవకుండా. అంత గొప్పవాడు నకులుడు. వాన కురుస్తూ ఉంటే తడవకుండా ఇంటికి వచ్చాట. అరణ్యవాసంలో ఉంటుంది. నకులుడు ఒకసారి వానలో ఇంటికి వస్తే ద్రౌపదీదేవి ఆ సంవత్సరం వారితో కాపురం చేస్తోంది. అందుకని తువ్వాలు పట్టుకొచ్చింది, తల తుడుచుకోవయ్యా. తల తడిస్తే కదా తుడుచుకోవడానికి అన్నట్టు. అదేమిటి తల తడవలేదు అంటే, నేను వాన చినుక్కు 2 చినుకుల మధ్యలో స్వారీ చేసుకుంటూ వస్తానని చెప్పాట ఆయన చాతుర్యం. అది చూసింది అక్కడ ద్రౌపదీదేవి. అశ్వత్థామని ఏడిపించుకు తిన్నాడు 11వ రోజు యుద్ధంలో.
నకులుడు ఇలా చిత్రగతిలో గుండ్రంగా తిరుగుతూ యుద్ధం చేస్తూ ఉంటే అశ్వత్థామ వేసిన ఒక్క బాణం కూడా నకులుడికి తగలల. నకులుడు వేసిన ప్రతి బాణము అశ్వత్థామకి తగిలింది. అది విన్న ధృతరాష్ట్రుడు తదా నాశంసే విజయాయ సంజయ యదా ద్రౌణినం ద్వైరథస్థం మాద్రీసుతం నకులం అని చెబుతాడు. నకులుడు సైతం అశ్వత్థామని ఇలా ఓడించగలిగాడన్న మాట విన్నప్పుడే సంజయ నాకు విజయం మీద ఆశలు పోయాయి, ఇంకా కౌరవులు గెలిచే సమస్య లేదు అన్నాడు. అర్జునుడో భీముడో అయితే వేరే విషయం, నకులుడు కూడా ఇంత పరాక్రమం చూపిస్తాడా అన్నాడు. అటువంటి వాడు నకులుడు. ఆ నకులుడు సంగతి వేరు, సహదేవుడు సంగతి వేరు. అర్జునుడు సరే ఇప్పుడు కాపాడే స్థితిలో లేడు. ఆయన నాట్యం నేర్పుతూ పేడి వేషంలో ఉన్నాడు. పేడిగా ఉన్నప్పుడు శక్తి ఉండి కూడా కాపాడకూడదు, అప్పుడు పేడితనానికి అవమానం అవుతుంది. అది అనుమానిస్తారు ఖచ్చితంగా. నువ్వు పేడివాడివి ఏమిటయ్యా అంటారు. నేను పేడివాడినండి, నాకు సంతానం కలిగారంటే అలాగా కుదరదు, సంతానం కలిగే అవకాశం లేదు. అందుకని ఇలా అనుమానాలు ఉంటాయి. ధర్మరాజు వారు సరే ఆయన రానేరాడు, ఆయన మొత్తం నియమబద్ధం, పాలన, ధర్మము, శాంతి. ఇక ఉన్నది భీముడు. అందుకని భీముడితో అందేవిడ, నువ్వే నీకెలా నిద్ర పడుతుందో, అవమానించిన వాడికి నిద్ర పట్టచ్చు, నేను బాగా చేశాను, ఆయన అవమానించాను, అవమానం పొందిన వాడికి నిద్ర పట్టదు కదా. అంటే ద్రౌపదికి కలిగిన ఆవేదన ఏమిటి అంటే కంగారు. ఇతన్ని అనలేదు కదా కీచకుడు, నన్ను కదా అన్నది, వెంటబడింది నా వెంట కదా. అందుకే అంటే భార్య అవమానాన్ని భర్త తన అవమానంగా భావించడం లేదు అంటే అంతకంటే కూడా. అందుకని మొహం మీద అనేసింది, నేను అవమానపడితే నీకు అవమానంగా లేదన్నమాటది. అందుకే సుఖంగా పడుకున్నావు ఇక్కడ, నీ కన్ను మొగుర్చునూరటకు కారణమయ్యేది అనేసరికి భీముడికి నిజంగానే ఇదేమిటి ఇలా అపార్థం చేసుకుంటుంది ఈవిడ, ఇంక పని మానుకుని మొత్తం ఆవిడ గురించి ఆలోచిస్తూ కూర్చోవాలా, ఇది కూడా తప్పేనండి. గొప్ప సమస్య రావచ్చు, సంక్లిష్టతే రావచ్చు, సంక్షోభమే రావచ్చు, 24 గంటలు దాని గురించి ఆలోచించాలనడం తప్పమ్మా. మహిళలే ఈ విషయంలో కాస్త ఉదారంగా ఆలోచించి మనస్సులు మార్చుకోవాలి. మహిళలకు ఎక్కువగా ఒక ఆలోచన వచ్చిందంటే గమనించండి, నేను ఒక సోదరుడుగా చెబుతున్నా, వ్యతిరేకతతో కాదు, అదే పెట్టేసుకుంటారు, ఇంకేది ఉండదు. ఇంకా మగాడైనా ఓ సందర్భంలో ఆఫీస్కి వెళ్ళినప్పుడో బయటికి వెళ్ళినప్పుడో వదిలేస్తారు, కానీ వీళ్ళు వదలరు. పెద్ద అటాక్ అయిపోతుంది, తలనొప్పి ఎక్కువైపోతుంది, బీపీ ఎక్కువైపోతుంది, షుగర్ పెరిగిపోతుంది. అందుకే అది మనసులో ఉంటుంది కాబట్టి ఎవరో ఒకరి దగ్గర చెప్పేస్తారు వెంటనే. చెప్పడం మంచిదే, చెప్పడం వల్ల మహిళలకు గుండెపోటు రాదు. ఏ సౌకర్యానికి ఆ సౌకర్యం ఉంది, కానీ బీపీలు షుగర్లు ఎక్కువ వస్తాయి. ఎందుకంటే అన్నీ పెట్టుకుని ఆలోచిస్తూ ఉంటాం. మగాడికి ఒళ్ళు మండి ఒక చోట వదిలేస్తాడు, పైగా వదిలేక తప్పదు, ఏదో బయట పని ఏదో ఉంటుంది కదా, వెళ్ళాలి కదా, అక్కడ వ్యవసాయమో వ్యాపారమో, నాకు మళ్ళీ ప్రవచనమో చేయాలంటే అవన్నీ గుర్తుపెట్టుకుంటే నడవదు, ఇక్కడ వదిలేయాలి. అందుకని ఒక 5-6 గంటల పాటు వదిలేశాక తర్వాత ఏమనిపిస్తుంది, ఎంత ఏదో జరుగుండొచ్చు, పెద్ద గొడవ, అది ఏందో మర్చిపోయాను కానీ నేను 5-6 గంటలు మళ్ళీ ఎందుకని వదిలేస్తాం. అది ఆత్మవిశ్వాసం. అందుకని మహిళలైనా పురుషులైనా ఎవరైనా నేర్చుకోవాల్సింది ఏమిటంటే ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టాలి, ఎప్పటి పని అప్పుడు చేయాలి, ఎప్పటి విషయం అక్కడ వదిలేయాలి. వెంటనే మూడోది కష్టమే కానీ చెయ్యాలి, అభ్యాసం చెయ్యాలి. ఎక్కడ విషయం అక్కడే వదిలేయి, అది జరిగింది వదిలేయి, మళ్ళీ 4 రోజుల తర్వాత గుర్తొస్తే 4 రోజులు అయిపోయింది ఇప్పుడు ఎందుకు అనుకోవాలి. అంతే. మనం పాతవన్నీ తవ్వుకుంటూ ఉంటే అలా వస్తూనే ఉంటాయి. దానివల్ల ఆవిడకి జరిగింది నిజమే, ఘోరమైన అవమానమే, దాన్ని ఆవిడ మర్చిపోలేకపోవచ్చు, నిద్ర పట్టకపోవచ్చు, ఉండదు. కానీ భీముడికి కొన్ని బాధ్యతలు ఉన్నాయి కదా. ఇంత అవమానంలో కూడా ఆయన విరాట్ రాజుకి మాంసాహారం, శాకాహారం, వెజ్, నాన్ వెజ్ ప్రత్యేకంగా సెపరేట్గా కేటరింగ్ పెట్టాలా వద్దా? ఇక్కడ లేదు, పెట్టలేదు అనుకో, మేము మా ఆవిడకి ఏదో అవమానం జరిగిందంటే అందుకని నేను ఎలా ఉంటాడు, ఆవిడ మీ ఆవిడ అంటారు, నాన్న గొడవ అయిపోతుంది, మళ్ళీ 12+1 పెద్ద గొడవ. ఇది అన్నిటికీ ఏదో అడ్డం కదా అజ్ఞాతవాసం. భీముడు తన డ్యూటీ మానడానికి వీల్లేదు, నకులుడు, అర్జునుడు ఎవరూ మానడానికి వీల్లేదు. ఈ అవమానమే. ఏం చేయాలంటే ఏం చేయాలి, ఇక్కడే మనం జీవితాల్లో సమస్యలను అర్థం చేసుకోవాలి. ఏ సమస్య అయినా దాని సమయంలో అది పరిష్కరింపబడుతుంది, అంతవరకు మనం ఓపిక పట్టాలి. ఆ ఓపిక పట్టి ఇది గంట, 24 గంటల, ఒక్కొక్కసారి 24 సంవత్సరాల అనేది కూడా చెప్పలేమమ్మా. ఒక్కో సమస్య ఎప్పుడు తెల్లారుతుంది అంటే ఆ పెద్ద మనిషి వెళ్ళిపోయాకే పోతుంది ఆ సమస్య, అంతవరకు పోదు, వాడే పెద్ద శని, ఆ మనిషితోనే పోతుంది అది. అలాగని మనం వాడు పోవాలని కోరుకుంటామా? మనకి దగ్గర వాడో ఇంకొకడు కోరుకోలేం కదా. మాట్లాడకుండా భగవన్నామ జపం చేస్తూ ఉంటే వాడిని ఎప్పుడో భగవంతుడు లేపేస్తాడు, గొడవ ఉండదు. మనతో పాటు అందరికీ వదిలిపోతుంది. రావణాసురుని లేపేసిన వాడికి, హిరణ్యకశ్యపుని లేపేసిన వాడికి ఈ సన్నాసిని లేపడం పెద్ద విషయం కాదు, మనం ఏం చేయక్కల. కానీ అంతవరకు ఓపిక పట్టాలి, భగవత్స్మరణ చేయాలి, ఇంకేం చేయలేము అక్కడ. ఆ ఓపిక లేకుండా ఇలా అంటోంది ఏమిటని ఆయన లేచేసరికి దయమాలి తక్కట అనేసరికి ఆయనకి గుండె గరిగింది. వెంటనే అయ్యో నిజమే కదా లేచి చెప్పాడు.
సభలో ఎందుకు అడ్డుకున్నాడో నీకు తెలిసిందా? ఏం మాట్లాడుతున్నావు? నీ సమస్య తప్పితే నీకేం ఉండదా? మిగిలిన సమస్యలేం ఉండవా? మేము వచ్చి నిజంగానే నా చెట్టు కీచకుడి మీద వేస్తుంటే పరిస్థితి ఏంటి ఆలోచించు అంటే నిజమే అని ఆలోచనలో పడింది ఆవిడ. అలా ఆలోచనలో పడేలా చేశాడు భీముడు. ఆలోచించి ఏమవుతుందో, నీకు చంపేస్తాను, నిజమే, నాకు దయ ఉంది నీ మీద, వాడిని చంపేస్తాను, ఏమవుతుంది? ఇంతటి బలవంతుడైన కీచకుడిని ఇప్పుడు వంటవాడు చెట్టు ఎందుకు కొట్టాడు అని అసలు సమస్య అది వస్తుంది. వంటవాడికి ఏమి సంబంధం? ఈవిడెవరు, వంటవాడెవరు, వీళ్ళిద్దరి మధ్య సంబంధం ఏమిటి? జీడికి వంటెవరు అని గోళ్ల మీద రాసేవారు మా చిన్నతనంలో. ఊళ్ళో ఏమైనా వెరి సంబంధాలు ఉంటే జీడికి వంటెవరు, డాష్కి డాష్ ఎవరు అని రాసేవారు. నాన్న గొడవ అయ్యేది పొద్దున్నకి. అలాగా జీడికి బంటెవరు, సైరంధ్రికి వలలుడెవరు అని రాసేస్తారు. ఇక్కడ ఏం కావాలి? బయటపడ్డమే కదా, మళ్ళీ 12+1 కదా, అప్పుడు ఎవరు చేస్తారు? అందుకని ఆయన కోపం వచ్చిందండి. అర్థం చేసుకోకపోతే అలాగా, సమయం సందర్భం లేదా? పైగా ధర్మరాజుని అంటావా? ఆయనకు మంటదండి. పాండవుల్లో ఎంత ఐకమత్యం అంటే వీళ్ళు బంగారంగాను. నేను అందుకే రామలక్ష్మణుల కంటే వీళ్ళు గొప్ప ఐకమత్యంతో ఉంటారన్న. నలుగురు తమ్ముళ్ళు భీమార్జున నకుల సహదేవులు వాళ్ళని తిట్టినా కొట్టినా భరిస్తారేమో కానీ ధర్మరాజును ఒక్క మాట అంటే భరించలేరండి. ఇంత ఐకమత్యం ఎక్కడా చూడమండి అసలు. మనం సంస్కృతంలో చెబుతారు, చత్వారో ధనదాయాదాక ధర్మ అగ్ని రూప తస్కరాక. నలుగురు శత్రువులు ఉంటారు, నలుగురు. చత్వారో ధనదాయాదాక ధర్మ అగ్ని రూప తస్కరాక తేషాం జ్యేష్ఠావమానేన త్రయకుప్యంతి సోదరాక. మన చేత దాన ధర్మాలు చేయించడం కోసం మహాకవి ఇంత మాట చెప్పాడు. ఎవరు చెప్పారో కానీ చత్వారో ధనదాయాదాక, ధనాన్ని పంచుకునే వాళ్ళైతే శత్రువులైతే నలుగురు ఉంటారయా. ఎవరంటే, ఒకరు ధర్మం, 2 అగ్ని, 3 ప్రభుత్వం రూప, 4 తస్కరాహ దొంగలు. అగ్ని ప్రమాదాల్లో పోవచ్చు డబ్బు, లేదు దొంగలు పట్టుకుపోవచ్చు, లేదు ఆదాయ పన్ను రూపంలోనో మరో రూపంలోనో ప్రభుత్వం వారు పట్టుకుపోవచ్చు. ఈ 4వది మొదటిదేమిటి? ధర్మం. ధర్మకార్యాలకు ఖర్చు పెట్టే వాళ్ళకు కూడా డబ్బు తరిగిపోతుంది. వాడు బోళ్ళు మంది ఇక్కడ ధర్మకార్యానికి ఎంతో ఖర్చు పెట్టారు. మరి వాడు కొంత తరిగిన మాట నిజమే కదా, కానీ వారు సంతోషంగా చేశారు ఆ పని. ఏ ఇబ్బందితో చేయాలా, ఏం ఆశించి చేయలేదు. ఇదే ధనాన్ని తరిగించుకునే విధానం ఏమిటి అంటే ధర్మకార్యాల కోసం ఖర్చు పెట్టడమే. లేకుండా దాచుకుంటే ఏమవుతుందంటే అగ్ని ప్రమాదాలైనా జరిగి ఇల్లు కాలిపోయి మొత్తం అంతా పోతుంది. లేదు దొంగలైనా పట్టుకుపోతారు, లేదు ప్రభుత్వం వాళ్ళైనా పట్టుకుపోతారు, లేదు ఎవడో దగ్గర బంధువు మేనలుడో తోడలుడో అప్పడుగుతాడు, మళ్ళీ ఇవ్వడు, పైగా మొహం చూడడం. మేనల్లుడు నోటు రాయించుకోవడం, ఇచ్చేసాము, పోయే 2 కోట్లు పోయాయి, ఏం చేస్తావు ఇప్పుడు? ఎవరికైనా చెబితే ఏమంటాడు, ఫోన్లే మేనల్లుడికి ఇచ్చావు పరాయివాడికి ఇచ్చావా అంటాడు. ఇదేమిటి 2 కోట్లు పోతాయి? ఇలాగే ఉంటుంది. అందుకని ఏం చెప్పిందంటే ధర్మశాస్త్రం, నలుగురు శత్రువులు ఉంటారు, అంచేది మీరు తేషాం జ్యేష్ఠావమానేన. ఇందులో ధర్మం అనేవాడిని మీరు అవమానిస్తే, ధనవంతులు ఎవరైనా ధర్మకార్యాల కోసం ఖర్చు పెట్టకుండా దాచిపెట్టుకుంటే మిగిలిన 3 తమ్ముడికి కోపం వస్తుందట. మా అన్నయ్యను అవమానించావు ధర్మాన్ని, కాబట్టి నీ దగ్గర డబ్బు మేము మిగలనియ్యం అని దొంగలైనా పట్టుకుపోతారట, ప్రభుత్వమైనా పట్టుకుపోతుందట, ఏదైనా ప్రమాదాల్లోనే పోతుందట. లేకపోతే అనుకోకుండా ఇంట్లో వాళ్ళకే ఏదో జబ్బు వస్తుంది, మిగిలిన దాచిన డబ్బు అంతా ఆసుపత్రి పాలవుతుంది, అయిపోయింది మొత్తం అంతా. ఆ ధర్మకార్యానికి వినియోగించుకుంటే ఈ వ్యాధి కూడా రాదు, ఆ ధర్మ ఫలం కాపాడుతుంది. దాన్ని చెప్పడానికి చెప్పాడు ఇలాగే. పెద్ద ఆయన్ని అవమానిస్తే మిగిలిన 3కి కోపం వస్తుందండి. అందుకని ధనవంతులందరూ తమ తమ ధనాన్ని ధర్మకార్యాలకి వినియోగించండి. అప్పుడు మీ డబ్బు అగ్ని ప్రమాదం వల్ల పాడవదు, దొంగల వల్ల పోదు, ప్రభుత్వము పట్టుకెళ్ళదు. ఎంత గొప్ప మాట అండి. చత్వారో ధనదాయాదాక ధర్మ అగ్ని రూప తస్కరాహ తేషాం జ్యేష్ఠావమానేన త్రయకుప్యంతి సోదరాహ. అలాగే ధర్మరాజు తమ్ముళ్ళు కూడా ఎటువంటి వాళ్ళు అంటే వాళ్ళని ఏమన్నా వాళ్ళకేమనిపించదు, ధర్మరాజుని ఏమన్నా అంటే మాత్రం నెత్తి మీద మొత్తేస్తారు. ద్రౌపది అన్నా సరే ఊరుకోరు, ఎవరో కూడా. ఊరుకో, నీకేం తెలుసు మా అన్నయ్య గురించి అంటారు. అందుకని మా అన్నయ్యని అంటావా, ఆయన ఊరుకున్నాడు, ఆయన ఊరుకోపోతే ఏం జరిగేది అన్నాడు. ద్రౌపది గ్రహించిందండి, అమ్మ బాబోయ్ కోపం వచ్చింది, ఇదేదో సుబ్బారావు కోపం వచ్చింది కాదు, భీముడికి కోపం వచ్చింది. సుబ్బారావు కోపం వస్తే వేరే విషయం, సామాన్య మానవుడు. భీముడికి కోపం వచ్చింది. ఆ కోపంలో ఏం చేస్తాడో తెలియదు. నీతో నాకేటి గాడిద గుడ్డ అన్నాడంటే అయిపోయినట్టే లెక్క. ఇక్కడే ఇల్లాలు చాలా తెలివిగా వ్యవహరించాలి, ఆ కోపం దగ్గరే తగ్గిపోవాలి. భర్త ఏం చేస్తే ఆనందిస్తాడో అది చెయ్యాలి, భర్త ఏం చెబితే ఆనందిస్తాడో అది చెయ్యాలి, అహంకారానికి పోకూడదు. అందుకే ద్రౌపది ఎంత గొప్ప ప్రయత్నం చేసిందంటే, భీమా నేను అంటానా ధర్మరాజుని
ధర్మరాజు ఎటువంటి వాడో నాకు తెలియదా, నేను ఎందుకంటానయ్యా ఆయన్ని, ఆయన బట్టి కదా రాయసూయాగంలో నాకంత గౌరవం జరిగింది. ఎవ్వాని వాకిట ఇభమద పంకంబు రాజభూషణ రజోరాజినడగు, ఎవ్వాని వాకిట ఇభమద పంకంబు రాజభూషణ రజోరాజినడగు, ఎవ్వాని చారిత్రము ఎల్లలోకములకు వజ్జయై వినయంబు నొరపు గరపు, ఎవ్వాని కడకంట నివ్వటిల్లెడు చూడ్కి మానిత సంపదలీనుచుండు, ఎవ్వాని గుణలతలు 7 వారాసుల కడపటి కొండపై కలయబ్రాకు, అతడు భూరి ప్రతాప మఖ ప్రదీప దూర విఘటిత గర్వంధకార వైరి వీర కోటీర మణిఘృణి వేష్టితాంఘ్రితలుడు కేవలమర్త్యుడే ధర్మసుతుడు. ఇది తిక్కన గారి పద్యం. వాళ్ళ ఆవిడ పెసరట్టు ఉప్మా చేసి పెట్టకపోతే ఈ పద్యం రాదు. ఆవిడకు కూడా నమస్కారం. మంచి రసవత్తరమైన ఆహారం తిన్నవాడికి మంచి పద్యాలు వస్తాయి. అదో చప్పుడు తిండి తింటే చప్పుడు పద్యాలు వస్తాయి. వెంటనే కీర్తించింది ధర్మరాజుని. భీముడు ఇలా బుడగలా తగ్గిపోయాడు మనిషి. అందుకే మీ అన్నయ్యనండి అంత కోపం వచ్చిందా, మీరు తక్కువ వాళ్ళ, ఒక్కొక్కళ్ళు ఏం చేశారు నన్ను అని రేవెట్టింది అనుకోండి, మర్నాడు విడాకులు ఖాయం. ఇదే నేర్చుకోవాలి. ఒకరి కోపం వస్తే ఒకరు తగ్గిపోవాలి. వెంటనే నవ్వుతూ పలకరించాలి, దగ్గరికి తీసుకోవాలి, ఏదో చేయాలి. ఒకళ్ళు అన్నారు కదా అని ఇంకోళ్ళు అనేసి ఇంకా పాతవన్నీ గుర్తు చేసుకుని అలాగా ఇంత మాట అంటావా అంత మాట అంటావా, అంత మాట ఆవిడన్నా కూడా కోపంలోనే అయింది. మనం అన్నాం, ఆవిడకి కోపం వచ్చింది, ఏదో అంది, ఇది రద్దు అది రద్దు. ఇది కోపమే కదా, అది కోపమే. ఇందాక చెప్పింది నాహంకర్త మన్యుక్కర్త, నాహంకారయిత మన్యుక్కారయిత. కోపం వల్ల జరిగింది, ఇది మన వల్ల కాదు అంటే అన్ని తగాదాలు సమసిపోతాయండి. లేదు దాన్ని పెంచు అంటే తప్పేంటండి, ఇంకా 4 అంటే ఇంకా ఎక్కువైపోతుంది. అందుకని వెంటనే ద్రౌపది తెలివిగా ఏం చేసిందంటే, నాకు ధర్మరాజు అంటే చిన్న చూపు ఉందనుకుంటున్నావా, అదేమిటయ్యా, ఎటువంటి మహానుభావుడయ్యా ఆయన, ఎవ్వాని వాకిట ఇభమద పంకంబు రాజభూషణ రజోరాజినడగు. రాయసూయాగం చేసిన సందర్భంలో తలో దిక్కు చతుర్దిశలకి సోదరులు వెళ్ళి విజయయాత్ర సాగించి కట్నాలు కానుకలు పట్టుకొచ్చి ఇస్తూ ఉంటే, ధర్మరాజు సింహాసనం మీద కూర్చొని ఉంటే ఆయన పక్కన నేను కూర్చొని చూశానయ్యా ఆయన వైభవాన్ని ఎటువంటిదో అని. ఆ వైభవం ఎలాంటిదో చెబుతోంది చూడండి. తిక్కన గారు ఎంత గొప్ప అలంకారం ప్రయోగించారు. ఎవ్వాని వాకిట ఇభమద పంకంబు రాజభూషణ రజోరాజినడగు. సింహళ దేశం నుంచి అక్కడి నుంచి ఏనుగులు పట్టుకొచ్చి ఇచ్చారట. అస్సాము దేశం నుంచి అక్కడి నుంచి, అక్కడ ఏనుగులు ఎక్కువ కదా, అక్కడి నుంచి ఏనుగులు పట్టుకొచ్చి ఇచ్చారట ధర్మరాజు కానుగ్గా. అవి ఆ ఏనుగులను పట్టుకొస్తే మరి బొత్తిగా రాజమందిరంలోకి ధర్మరాజు కూర్చున్న చోటుకి ఏనుగులు రావు కదా, వాటికి ఒక ప్రదేశం ఉంది. ఏనుగులను కట్టేటువంటి శాల ఉంది, దాన్ని ఆజీరం అంటారు. గుర్రాలను కట్టే శాలని మందూరం అంటారు. దానికి ప్రత్యేకమైన పేర్లు ఉన్నాయి. ఆ శాలలో అక్కడ కట్టేస్తున్నారు. ఆ ఏనుగులు కట్టినప్పుడు ఏనుగుల ఒంటి నుంచి మదం స్రవిస్తుంది. ఏనుగుకి 9 రంధ్రాల నుంచి 9 చోట్ల నుంచి మదం స్రవిస్తుంది. ఆ మదం స్రవిస్తేనే ఏనుగు లెక్క. ఏనుగు వయస్సు 60 ఏళ్ళు ఉంటే దానికి చాలా పొగరుతో ఉన్నట్టు లెక్క. 20 ఏళ్ల మనిషి ఎంతో 60 ఏళ్ల ఏనుగు అంత. అది బలం మదం ఉంటే 60 ఏళ్ల వయస్సు ఉంటే కానీ రాదు దానికి. అందుకని అలా ఉంటుంది ఖచ్చితంగా. అటువంటి ఏనుగులు తీసుకొచ్చారట. ఆ ఏనుగులు స్రవించిన మదం ఎంత అంటే నేలంతా తడిసిపోయిందిట. ఏనుక ఒంట్లోంచి చెమట కారినట్టు కారుతుంది. చెమటతో నేల తడిసిపోతుందా ఎక్కడైనా? కవిత్వం అంటే అంతే అతిశయోక్తి. అందుకని ఏనుగులు పట్టుకొచ్చారు. ఎన్ని ఏనుగులు పట్టుకొచ్చారు అంటే వాటి ఒంటి నుంచి స్రవించిన మదజలం కారణంగా నేలంతా తడిసిపోయింది. అప్పుడు భారతం చదివే వాళ్ళకి మనకు అనుమానం వస్తుంది, అదేమిటి నేలంతా తడిసిపోతే మిగిలిన రాజులంతా ధర్మరాజును ఎలా దర్శించుకున్నారు? ఆ రోజుల్లో అందరికీ చెప్పులు ఉండేవి కాదు కదా. తడిసిపోయిన నేల మీద పెడితే బురదకాళ్ళు అవుతాయి కదా. బురదకాళ్లతో రాజమందిరంలో కడితే రాజమందిరం కూడా పాడవుతుంది కదా. ఎర్రటి తివాసీలు కలుపుతారు కదా. ఇదేమి తిక్కన గారి రచన అనుకోకుండా మహానుభావుడు తిక్కన దానికి ధర్మరాజు వైభవం రూపంలోనే పరిష్కారం చెప్పాడు. దేశాల రాజులందరూ ఏనుగులు పట్టుకొచ్చిన మాట నిజం. అవి 60 ఏళ్ల వయస్సులో ఉన్నమాట నిజం. అవి మదగజాలైన మాట నిజం. అవి మదం స్రవించిన మాట నిజం. అవి ఎంత మదం స్రవించాయి అంటే నేలంతా తడిసిపోయిన మాట నిజం. కానీ తడిసిపోయిన నేల వెంటనే ఆరిపోయింది అన్నాడు. ఎందుకని? ఆయన దర్శించడానికి రాజులు వస్తున్నారు వెడుతున్నారు. 1 వేయే 4 వే 6 వే రోడ్లు లేవు. ఒకటే దారి ఉంది లోపలికి రావడానికి. వచ్చే రాజులు వస్తున్నారు, వెళ్ళే రాజులు వెడుతున్నారట. వీళ్ళ భుజాలకుండే ఆభరణాలు, చేతులకుండే కంకణాలు అవతల వాళ్ళకి రాసుకుంటున్నాయట, బంగారపు ఆభరణాలు. అంత కెక్కిరిసిపోయి ఉన్నారన్నమాట. ఆ రాసుకోవడం వల్ల బంగారపు రజను రాలి పడిందిట. ఆ రజను ఎంత రాలి పడింది అంటే ఏనుగుల మదజలం వల్ల తడిసిన నేల మొత్తం ఆరిపోయే విధంగా రాలిపడిందిట.
ఇది తిక్కన గారి భావన. ఇది తెలుగు కవిత్వం. అది కవిబ్రహ్మ సోమయాజి యజ్ఞం చేసిన వాడి పద్యం అలా ఉంటుంది. ఒక భావన చేస్తే వెంటనే దానికి ప్రతిభావన ఎలా ఉండాలి అందులోనే సమాధానం. ధర్మరాజు వైభవం కారణంగానే ఏనుగులు వచ్చాయి, ఈయన వైభవం కారణంగానే రాజులు వచ్చారు. ఏనుగుల వల్ల తెలిసినటువంటి నేలని రాజుల ఆభరణాల నుంచి రాలిపడిన రజను వెంటనే నేల ఆరిపోయేలా చేసింది. అంటే అంత రజను రాలిపడింది అంటే అన్ని ఆభరణాలు ధరించారు. అన్ని ఆభరణాలు ధరించిన వాళ్ళు అక్కడికి వచ్చారు అంటే ఆ రాజులందరికంటే ధర్మరాజు గొప్పవాడు. ఇటువంటి వాడు పక్కన నేను కూర్చున్నానయ్యా. ఆభరణాలు ఐశ్వర్యం పక్కనెట్టవయ్యా భీమసేన. ఎవ్వాని చారిత్రమెల్లలోకములకు వజ్జయై వినయంబు నొరపూగరపు. ఈవేళ వినయం అంటే ధర్మరాజు, వివేకం అంటే ధర్మరాజు, సత్యనిష్ట అంటే ధర్మరాజు, ధర్మనిష్ట అంటే ధర్మరాజు అని చెప్పక్కల ఆయన పేరే ధర్మరాజు కదయ్యా. లోకానికి అంతటికీ వజ్జయై, వజ్జ అంటే ఉపాధ్యాయుడు, ఒక ఆదర్శమూర్తిలాగా ఒక ఉపాధ్యాయుడిగా ఉన్నాడయ్యా. వినయం ఎక్కడుంది, వివేకం ఎక్కడుంది, ఆదర్శం ఎక్కడుంది అంటే ధర్మరాజు అని చెబుతున్నారు అందరూ. అటువంటి ధర్మరాజును నేను ఎందుకు తగ్గిస్తాను, అవమానిస్తాను? అలాగే ఎవ్వాని కడకంట నివ్వటిల్లెడు చోడ్కి మానిత సంపదలీనుచుండు. పైగా మనలో మంచి గుణాలు ఉంటేనండి ఆ మంచి గుణాలు మన కళ్ళల్లోంచి ప్రసరిస్తాయి కాంతి కిరణాల రూపంలో. మనం ఎవరి కేసు చూసినా ఎవరి ఇంటికి వెళ్ళినా ఆ ఇల్లు లక్ష్మీ నిలయం అవుతుంది ఖచ్చితంగా. సద్గుణాలకి అంత ప్రాధాన్యం ఉంది. అందుకే మన సంప్రదాయంలో మన సమాజంలో ఒక నమ్మకం, వారు అడుగు పెట్టారండి మా ఇల్లు పావనమైందంటారు. కారణం అది. అటువంటి వాడైతేనే, ఏదో గొప్పవాడైతే కాదు. మనమేమంటూ ఉంటాం సాధారణంగా పాండిత్యంలోనో ఐశ్వర్యంలోనో పదవుల్లోనో గొప్పవాడైతే, అది గొప్పవాడు కాదండి. ఆయన గుండెల నిండా చల్లదనం ఉందా, నిష్కాముకత్వం ఉందా, నిష్కల్మషత్వం ఉందా, అటువంటి వాడు ఆడదైనా మగవాడైనా అలా ఎవరి కేసి చూసినా ఎవరింట్లో అడుగుపెట్టినా ఆ చూపులలో మంచిదనం ప్రసరిస్తుంది. మంచిదనం ఉన్న చోట లక్ష్మీదేవి ఉంటుంది ఖచ్చితంగా. ముగ్గెట్టేసి దీపాలెట్టేసినంత మాత్రాన ఉంటుందంటే నేను అంగీకరించలేను, నన్ను మన్నించండి. ముగ్గు దీపాలతో పాటుగా మనం చాలా మంచివాళ్ళం అయి ఉండాలి. అక్రమంగా సంపాదిస్తే లక్ష్మీదేవి ఉండదు. ధర్మరాజు జోదం అనే పాటలోనే ఉంటుంది. అక్కడ ఆడినట్టి మాట తప్పడే రాజు ఆ ధర్మనందనునే విడువలేను, అలికినట్టి గడప దాటడే రాజు ఆ ధర్మనందనునే విడువలేను, కట్టినట్టి బట్ట కట్టడే రాజు ఆ ధర్మనందనునే విడువలేను, ఆడినట్టి జలకమాడడే రాజు ఆ ధర్మనందనునే విడువలేను, సభలోన పక్షము పలుకడే రాజు ఆ ధర్మనందనునే విడువలేను అని లక్ష్మీదేవి చెబుతుంది. ధర్మరాజుని విడిచిపెట్టి వెళ్ళడం ఇష్టం లేక వనవాసం ముందు జ్యేష్ఠాదేవితో చెబుతుంది ఆ మాట సంవాదంలో. ధర్మరాజు జోదమన పాట 3000 పంక్తులు పైన ఉండేది. మహాసాధ్వి మా అమ్మగారికి మొత్తం కంఠస్థం 3000 పంక్తులు కూడా. ఆవిడ పాడుతుంటే విన్నాను నేను, వంట చేసుకుంటూ పాడుతుంటే కొన్ని పంక్తులు నాకు కూడా బట్టి. అందులో చూడండి భౌతిక లక్షణాలు మానసిక లక్షణాలు రెండు చెప్పాడు, ఒకటి చెప్పి వదిలేయలేదండి. అలికి విడిచిన గడప దాటకూడదు, ముగ్గు పెట్టాలి. ఇందులో భౌతికత ఏమిటి అంటే మీరు అలికిన తర్వాత అలా వదిలేస్తే జారుతూ ఉంటుంది అది. అంచేత ముగ్గు పెట్టేయండి, ముగ్గు పెట్టాక దాటాలి. ఇప్పటికీ సంప్రదాయాన్ని పాటించే స్త్రీలు యజమాని వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు ఊడిస్తే ఒప్పుకోరు. యజమాని ఉండగానే ఊడిచేసి వెళ్ళంటారు. యజమాని వెళ్ళాక ఇల్లు ఊడవకూడదు. ఈ సంప్రదాయాలు ఉన్నాయి. వాటి వెనకాలేవో శాస్త్రీయమైన విషయాలు మనస్సంబంధమైనవి ఉంటాయి ఖచ్చితంగా. హిందూ సంప్రదాయాలు ఊరికే అజ్ఞానంతో ఏర్పడబడిన అవన్నీ శాస్త్రీయం, వైజ్ఞానికం. దాని వెనకాల లెక్క ఉంటుంది దానికి. అది మనం తెలుసుకోవాలి. మనకు తెలిసే వరకు పాటించకుండా ఉంటే చచ్చిపోతాం ఈ లోపుగా. పాటించాలి. ఎప్పుడో తెలుస్తుంది, ఎవడో చెబుతాడు. అంతవరకు మనం పాటించకుండా ఉంటే అలాగా. అంచేది అలికి విడిచిన అలాగే నీ కట్టి ఆడినట్టి జలకమాడలేదు. ఒక స్నానం చేసిన నీళ్లలో మనం స్నానం చేయకూడదు. ఆ నీళ్లు పారపోసేసి బకెట్ ఒకసారి తొలిచేసి మళ్ళీ చేయాలి. కరోనా వచ్చాక అందరికీ అర్థమైంది ఈ విషయం. మరి ఇవన్నీ గ్రహించే పూర్వం వాళ్ళు చెప్పారు ఇక్కడ. ఈ రోగాలు రాకుండానే చెప్పారు ఇక్కడ. ఎంత ఆత్మీయులైనా పనికిరాదు ఇది. భర్త అయినా సరే, భార్య అయినా సరే. వారు తాగిన కప్పులో నేను తాగుతా, వారు తాగిన మా అన్నయ్య మా నాయనగారు తిన్న కంచంలోనే నేను ఇంత పాతివృత్యం ఇప్పుడు అవసరం లేదమ్మా, తగ్గించు. వేరే కంచం పెట్టుకుని సుఖంగా తిను. ఆయనకంటే ముందు తినేయకుండా ఉంటే చాలు. ఓ చోట కూర్చుని దాకా కబుర్లు చెప్పుకోవచ్చు, సరిపోయింది కదా. అయితే కలిసి ఆనందం తినచ్చు కదా, సరిపోయింది కదా. అదే లెక్క. అది భౌతిక లక్షణాలతో పాటుగా కట్టి విడిచిన బట్ట ఓ పూటో 2 పూటలో తప్పదు. ఆడాళ్ళకి ఈ విషయం చెప్పగల అలా చేయరు, ఖచ్చితంగా తీసేస్తారు. మగాళ్ళకే ఇబ్బంది ఇది. కానీ నా బోటిగాడికి మరీ ఇబ్బంది. మరి ప్రయాణాల్లో ఉంటాం. నేను కూడా ఖచ్చితంగా 2 రోజులు కాగానే మార్చేస్తాను. చూసుకొని మార్చేసే అనుమానమే లెక్క లెక్కే ఉండదు.
2 రోజులే ఉంటుంది ఆ పంచి, 3వ రోజు మార్చేయాల్సిందే, తప్పదు. ఎందుకంటే మరి 3 రోజులకు 3, 6 రోజులకు 6 పట్టుకొచ్చామనుకో లగేజ్ ఎక్కువైపోతుంది, సామాన్లు ఎక్కువైపోతాయి, చాలా ఇబ్బంది. అందుకని చూసుకోవాలి, దాంట్లో ఒక పరిమితి ఉంటుంది. ఇంట్లో ఉంటే ఈ సమస్య కూడా లేదు. ఇవన్నీ భౌతికంగా ఆరోగ్యానికి సంబంధించినవి. లక్ష్మీదేవి నిజంగా ఇంట్లో ఉండాలంటే ఆడినట్టి మాట తప్పడే రాజు, సభలోన పక్షము బలుకడే రాజు, అది చాలా ముఖ్యం. సభల్లో ఎప్పుడూ ఒక పక్షం వహించి మనం మాట్లాడకూడదు, ఏది ధర్మమో అదే చెప్పాలి. ప్రవచనాలు వినేవాళ్ళందరూ దయచేసి ఈ విషయాన్నే బాగా అర్థం చేసుకోండి. నాకు పక్షపాతం లేదు, నేను అద్వైతిని, శంకరాచార్య అనుయాయుణ్ణి, నాకు కులాలు మతాలు గొడవలు లేవు, నా శరీరం మీదే నా ధ్యాస ఉండదు. మీరు గర్వం అనుకున్నా మంచిది, ఇది సత్యం. నా శరీరం మీదే నాకు ధ్యాస లేదు. నేను ఈ శరీరానికి సంబంధించిన మనిషిని నేను అనుకోవడం లేదు, అనుకుంటే ఇలా చెప్పలేము అసలు. నేను ఎక్కువ ఏకాంతాన్నే కోరుకుంటాను. కార్యకర్తలకు బాగా తెలుసు, ఎక్కడికెక్కడ నిషేధం చేసేస్తాను, ఎవరు రావద్దు, ఎవరు రావద్దు, ఎవరు రావద్దు, ఎవరిని కలవద్దు. ఎందుకంటే వేదాంతికి జనసాంగత్యం పనికిరాదు, వివిక్త దేశ సేవిత్వం అరతిర్జన సంసది. 10 మందిలో ఉండాలి, 10 మంది లేకపోతే తోచడం లేదు అంటే వాడు వేదాంత కాదు, వెర్రి వేధవ కింద లెక్క. దాంట్లో పెద్ద సోషలిజం అని కలపద్దు. ఇక్కడ వేదాంత ఎప్పుడు విడిగానే ఉంటాడు, అవసరమైనప్పుడు వస్తాడు, 10 మందితో మాట్లాడతాడు, వెళ్ళిపోతాడు, అంతే. అందుకని గంటకొకళ్ళు కనిపిస్తూ ఉండడం, దండాలు పెడుతూ ఉండే, లేనిపోయిన అహంకారాలు పెరిగిపోతాయి. ఇక్కడ మీకేం తెలుసు మా బాధ. అందుకని ఖచ్చితంగా లోపల మనం బయటికి ఏం చెబుతున్నామో దాన్ని పాటించాలంటే చాలా కఠినమైన నియమాలు ఉండాలండి. మాది కత్తి మీద సామమ్మ, అనుమానం లేదు. అలా ఉండక తప్పదు. ఇది ఎవరన్నా ఇస్తున్నది వద్దనే అంటాం ఖచ్చితంగా. ఎందుకంటే ఇలా తీసుకోవడం మొదలు పెడితేనమ్మా అక్రమ సంపాదన బాగా ఎక్కువైపోతుంది. కార్యకర్తలు ఇచ్చేది కాకుండా గురుదక్షిణాన్ని నేను ఈ చివరిలో మొత్తం అందరి దగ్గర తిరిగి తీసుకున్నాను అనుకోండి, ఖచ్చితంగా పన్నాగ చేయడం వారు ఇచ్చిన దానికి 10 రెట్లు వస్తుంది, నాకు తెలుసు. అప్పుడు నా దృష్టి ఏమవుతుంది, జనాన్ని మెప్పించడం కోసం పిచ్చి మాటలు చెబుతారు, ఇక్కడ బాధ్యత మర్చిపోయి. ఎందుకంటే బాగా దక్షిణలు ఇస్తారు కదా అని ఇటుపక్క తొట్టి పెట్టడం, ఇటుపక్క కాళ్ళు పెట్టడం, ఈ దరిద్రం నాకు లేదండి, నన్ను మన్నించండి. అది కుదరదండి. అలాగా అందరూ వచ్చి దండాలు పెట్టడం, అందరూ వచ్చి డబ్బులు ఇవ్వడం, దండం పెట్టగానే ఇక్కడ తొట్టి, ఇక్కడ డబ్బులు వేయాలన్నమాట, అది పద్ధత. ఇవన్నీ కుదరదు. ఇవన్నీ ఉంటే వేదాంతం చెప్పడం అనవసరం అండి. ఇక్కడ భక్తి జ్ఞానం వైరాగ్యం జనానికి ఉండాలి అన్నప్పుడు మనం కూడా కలిగి ఉండాలి. ఉన్న బట్టలేవో కట్టుకుంటాం, ఉన్న ఆభరణాలు ఏవో పెట్టుకుంటాం ఖచ్చితంగా. ఇవేవి అన్నీ వెళ్ళిపోయినా కూడా ఏమీ బాధపడం, హాయిగా ఉంటాం. అదే వేదాంతం. వదిలేయమని చెప్పలేదు అక్కడ, పట్టించుకోక వదిలేయాను. ఉంటే పెట్టుకోలేదా మానయి, లేదని అనక. ఉన్నది పెట్టుకోకపోవడం పిసినారుతనం, లేని దానికోసం ఏడవడం దరిద్రం. ఈ 2 వద్దు. ఈ సద్గుణాలు మా సభలో ఎప్పుడూ నిష్పక్షపాతంగా మాట్లాడాలి. కులభేదం, మతభేదం, ప్రాంత భేదం ఏది వద్దు. ధర్మం తప్ప మనకి ఇంకోటి కళ. ఎవరు బాధపడినా మంచిదే, ఎవరు సంతోషించినా మంచిదే. అలాంటి వాడు ఖచ్చితంగా మానిత సంపదలు ఎనుచున్న వాడు. చూస్తే చాలు సంపదలు వస్తాయన్నాడు. తస్య ఆజ్ఞాక్షరీ శ్రీ స్వయం అంటాడు కాళిదాసు శ్యామలాదండకంలో. తస్య ఆజ్ఞాక్షరీ శ్రీ స్వయం. అటువంటి వాడు ఆజ్ఞాపిస్తే ఎవరింటికి వెళ్ళమంటే వాడింటికి లక్ష్మీదేవి వెడుతుందని చెప్పాడు ఆయన. ఆ మంచితనం ధర్మరాజులో ఉంది. అదే చెబుతోంది ద్రౌపది. భీముడు కోపం వచ్చేసరికి ఎంత మంచివాడయ్యా అంటే, మా అన్నగారు ఎంత మంచివాడా అని ఆయన కూడా ఆశ్చర్యపోయేంత లౌక్యం ప్రదర్శించింది ఈవిడ. వెళ్ళాలంటే అదే మరి 5గురితో కాపురం అందుకే చేయగలిగింది. 8 మందితో కాపురం చేసిన శ్రీకృష్ణుడు ఎంత ఆదర్శమో 5గురితో కాపురం చేసిన ద్రౌపది కూడా అంత ఆదర్శమో. ఇద్దరి పేరు కృష్ణ, ఒకటే పేరు ఇద్దరికి. ఆయన పేరు కృష్ణ, ఈవిడ పేరు కృష్ణ. దీర్ఘము విసర్గ తప్పితే తేడా వెళ్ళి. ఈ యుగం మొత్తం మీద కృష్ణ శబ్దం దాల్చిన వాళ్ళు 3 ఉన్నారు మహానుభావులు. ఒకరు కృష్ణుడు, రెండో వారు ద్రౌపది. వీరిద్దరికీ మూలం వ్యాస మహర్షి. ఆయన కూడా కృష్ణద్వైపాయనుడు అంట. భారతంలో 3 కృష్ణుడు ఉన్నారు అంట. అందుకే అలాగే చెబుతూ గుణలతలు 7 వారాసుల కడపటి కొండపై కలయబరాకు. అతని గుణాల గురించి ఎక్కడ చర్చించుకుంటున్నారు అంటే, 7 సముద్రాల అవతల కొండ మీద ఉండేటువంటి గిరిజనులు కూడా ధర్మరాజుట ఎంతో మంచివాట అని చెప్పుకుంటున్నారట. అది గుణలతలు అంటే. దాన్ని కవిత్వంలో ఎలా చెప్పారంటే చర్చించుకుంటున్నారు అనకుండా గుణాలు లతలుగా మారాయి. ఆ లతలు 7 సముద్రాలకు అవతల ఉండేటువంటి కొండల మీదకి పాకాయి అన్నారు. అంటే అక్కడ జనం చర్చించుకుంటున్నారు అని అర్థం. అక్కడ అలాగ మనకు మంచి పేరు అనుకుంటూ ఉండగా జనం మన భగవంతుడు తీసుకెళ్ళిపోతే అంతకంటే అదృష్టం ఏదైనా ఉందా? అతడు ఇప్పుడు పెద్ద సమాసం వాడాడు తిక్కన గారు కావాలని. ఎందుకంటే ధర్మరాజు చాలా గొప్పవాడు అంటే భాష కూడా గొప్పగా ఉండాలి. అతడు ఎంతో గొప్పవాడు, ఎంత గొప్పవాడనగా ఎంతో గొప్పవాడు. దిక్కుమాలిన పద్యం అంటారు దీన్ని. ఎంత గొప్పవాడో చెప్పకుండా ఊరికే ఎంతో ఎంతో అంటే ఏమిటది?
అచ్చ తెలుగు పేరు మీద లేదా అర్థం కావడం పేరు మీద భాష పల్చన చేయకూడదు, కవిత్వాన్ని పల్చన చేయకూడదు, దాన్ని రసపట్టు తగ్గకూడదు, రసపట్టు తగ్గకూడదు. అందుకని ఇక్కడ సమాసం వేశాడు. ఎలాగా ధర్మరాజు కీర్తి ఎన్ని కొండల మీదకి వెళ్ళిందో అన్ని కొండల మీదకి సరిపడా చాంతాడు వేసేసాడు. ఇక్కడ అతడు మహాప్రతాప భూరి ప్రదీప దూర విఘటిత గర్వంధకార వైరి వీర కోటీరమణి గృణి వేష్టితాంఘ్రితలుడు కేవలమర్త్యుడే ధర్మసుతుడు. భూరి ప్రతాప తన ప్రతాపం చేత, మహాప్రదీప వెలిగించిన ప్రతాప జ్వాల చేత, దూర విఘటిత దూరంగా తోసివేయబడిన, గర్వాంధకారం కలిగిన, వైరి వీర కోటీర శత్రువీరుల కిరీటాలు కలిగిన, వైరి వీర కోటీర మణిఘృణి వేష్టితాంఘ్రితలుడు తన ప్రతాపం చేత ఒక దీపజ్వాల వెలిగించి శత్రువులనే అంధకారాన్ని దూరంగా తరమగలిగాడు. దాంతో వాళ్ళు వచ్చి ఈయనకి రాయసీయాగ సందర్భంలో పాదాభివందనం చేస్తే వాళ్ళ శిరస్సులో ఉండే మణులు, ఈయన కాలికి ధరించిన గండపెండేరంలో ఉండే మణులు రెండు కలిసి ప్రకాశించడం నా కళ్ళతో నేను చూశానయ్యా. పక్కన కూర్చుని నువ్వు చెబుతావేమిడు ధర్మరాజు గురించి ఏంది? భీముడు అసలే లావేమో ఇంకాస్త లావయ్యాడు. ఇది తగాదా తీర్చుకునే విధానం. భర్తకి ఏది ఇష్టమో ఆ మాట వెంటనే మాట్లాడటం, భార్యకి ఏది ఇష్టమో ఆ పని వెంటనే చేసాడు. అది అక్కడ అయిపోయింది. అంతటితో సరిపోదు. అలాగూ వరస వచ్చింది కదా అని ఆయనేమిటయ్యా ఏదో అన్నాను అలా పడుకున్నామేమిటి పట్టించుకోకుండా అని కోపం వచ్చి అన్నాను కానీ నువ్వేమన్నా తక్కువడివా? నీ వలమూపులావు మును నేల వహించిన నాగ కుర్మ గోత్రావని వృద్ధిశాకరులకు ఆరయనురట పట్టుగాదే. నీ వలమూపులావు అనగానే భీముడు ఒకసారి అది ఇదే నాటకీయత తెక్కన దాంట్లో. దీన్ని డ్రమటైజేషన్ అంటారు. ఆ పద్యం రాసేటప్పుడు తెక్కన గారు ఎలా ఉంటాడంటే భీముడు ఎలా ఉంటాడో కూడా ఊహించి దానికి తగిన పదం పెడతాడు. తెక్కన విరాట పర్వం ప్రధానంగా నాటకమే, అది కావ్యం కాదు, నాటకమే అది. నిజంగా అన్ని పాత్రల భావాలు ఆయన పద్యాల్లో వచ్చేస్తాయి. నీ వలమూపులావు మును నేల వహించిన నాగ కుర్మ గోత్రావని వృద్ధిశాకరుల కారయ ఉరట పట్టుగాదే సంభావన భోజనంబులకు పండువుగాదే. మహోగ్ర కోపరేఖా విభవంబు వైరులకు కాలము చెరువగాదే. పవనీ నీ వలమూపులావు. వలమూపు అంటే కుడి భుజపు లావు, వల అంటే కుడి, దాపట అంటే ఎడంవైపు. వలపట దాపట అంటారు. రైతులు పూర్వం తెలుగునాట వాడేవారు. వలపట దాపట గెత్తలు రెండు అని సినిమాల్లో పాటలు కూడా ఉండేవి. ఇప్పుడు రైటు లెఫ్ట్ తప్పితే ఈ మాటలు తెలియకుండా పోయి. కారు నడిపేవాడికి కూడా కుడివైపు అంటే వాట్ సార్ అని అడుగుతున్నాడు నమశివాయ. కుడివైపు అంటే తెలియట్లేదండి, రైట్ లెఫ్ట్. కుడివైపు రెండో సందు అంటే తెలియదండి, సెకండ్ రైట్ తిరుగు, రైట్ టర్న్, అప్పుడు సెకండ్ లెఫ్ట్ అయితే సెకండ్ రైట్, ఇదే తెలుస్తుంది. పైగా అది కాదయ్యా ఇది మాట్లాడమంటే వాళ్ళు ఏమంటున్నారో తెలుసా విచిత్రంగా? మాకు తెలిసిన డ్రైవర్తో నేనే కుడివైపు అంటే అదేంటి సార్ రైటు అన్నాను నేను. అది కుడివైపు అనేది మాట్లాడాలయ్యా మనం అంటే నాకు తెలుగే వచ్చి ఇంగ్లీష్ రాదు అన్నాడు. నమశివాయ. ఇక శివుడు కాపాడాలి తెలుగు భాషను అంటే వాడు రైటు లెఫ్ట్ తెలుగు అనుకుంటున్నాడు, కుడి ఎడమ ఇంగ్లీష్ అనుకుంటున్నాడు. ఇక దేశాన్ని ఎవడు కాపాడతాడండి? ఆ వర్గాల వాళ్ళు సాధారణంగా వాళ్ళ భావన ఎలా ఉంటుందంటే మనకు వచ్చింది తెలుగు, మనకి ఇంగ్లీష్ ఎందుకు వస్తుంది? అది డబ్బున్న వాళ్ళకు వస్తుంది, మనకెందుకు వస్తుంది? మనకు వచ్చింది తెలుగు, ఎందుకంటే నాకు రైటు లెఫ్ట్ వచ్చు కాబట్టి తెలుగు. ఈయన ఎవడో కుడి ఎడమ అంటాడు, అది ఇంగ్లీష్ అయి ఉంటుంది బహుశా అనుకుంటాడు. ఇంత అజ్ఞానంలోకి వెళ్ళిపోతున్నారు జాతి. తెలుగు వాడకపోవడం వల్ల వస్తున్న నష్టం ఇది. ఈయన వలమూపు అనవాడు, కుడి మూపు, ఈ భుజపు మూపు ఈ భాగం అండి. ఈ భాగం సరదా కోసం ఓ మాట చెబుతా. భార్యకి చాలా అందంగా ఆకర్షణీయంగా ధైర్యం కలిగించేలా ఉండాలి మగాళ్ళ ఈ మూపు. నేను ఇప్పుడు లాల్చి తీసి చూపిస్తే బాగుండదు కానీ అలా ఉండాలి. సన్నబడ్డం పేరు మీద సన్నబడిపోవడం, ఛాతీ బలంగా ఉండాలి పురుషుడికి. ఈ రెండు మూపులు కాస్త మంచి ఎగుభుజంబులవాడు నగుమోము గలవాడు అని రామచంద్రమూర్తిని వర్ణిస్తారు. ఎగుభుజంబులవాడు నగుమోము గలవాడు. ఈ మూపు కొంచెం పైకి లేచినట్టుగా ఉండాలి.
ఎప్పుడైనా భార్యకి దుఃఖం వచ్చి కాస్త ఈ భుజం మీద వాలితే భరించగలగాలి. 82 కేజీలు ఉన్నట్టున్నావు అనకూడదు. ఎవడు భుజం మీద వాళ్తారయ్యా, మరి నీ భుజం మీద కాకపోతే? అయ్యో ఏమొచ్చిందో కష్టం, ఈ భుజం మీద వాలింది అని వెంటనే దగ్గరికి తీసుకుని లాలించాలి. కానీ నేను ఉన్నాను కదా అని. అంతేగాని 82 ఉన్నట్టున్నావు, కాస్త తిండి తగ్గించమంటే తగ్గించట్లేదు. ఇంకెందుకు ఈ భర్త పని లేక ఈ రమణారెడ్డిలో ఉంటాడు, ఈయన సన్నగా ఏం వాళ్తారు ఇక్కడ. అందుకని ఈ భుజపు ఈ మూపు లావు అంటే బలం. ఇక్కడ అది ఎంత బలమైందంటే దాన్ని నిజానికి ఆవిడకి ఎప్పుడైనా దుఃఖం వస్తే ఆశ్వాసన పొందింది అక్కడే. దాన్ని ఆవిడ తన సొంత విషయం కింద చెప్పట్లా. నాకు కష్టం వస్తే ఓదార్చు, అది మళ్ళీ స్వార్థం అవుతుంది అనట్లా. నీ వల్ల మూపులావు మును నేల వహించిన నాగ కూర్మ గోత్రావని భృత్ దిశాకరులకు ఆరయ ఊరట పట్టుగాదే. భీమసేన, నీ భుజ బలం ఎటువంటిది అంటే ఈ ఒక్క మూపు మీద నువ్వు భూమండలాన్ని మొత్తం మొయ్యగలవు. అసలు నిజం చెప్పాలంటే నీలాంటి వాడివి నువ్వు మోస్తూ ఉండబట్టే నాగా ఆదిశేషునికి, కూర్మ ఆది కూర్మానికి భూమిని మోస్తున్న ఇవ్వని ఆదిశేషునికి, కూర్మ ఆది కూర్మానికి, గోత్రావని భృత్ అంటే కులపర్వతాలకి, దిశాకరుల దిగ్గజాలకి అప్పుడప్పుడు రెస్ట్ దొరుకుతోంది, సిక్కిలివి పడుతున్నాయి అవి అని చెప్పాడు. భూమిని మోసేవేమిటి అంటే అష్టదిగ్గజాలు, ఆదిశేషుడు, ఆది కూర్మము, అలాగే ఇవి కులపర్వతాలు అని చెప్తాం, సప్త కులపర్వతాలు. వాటికి అప్పుడప్పుడు భీమసేనుడు విశ్రాంతిస్తున్నట్ట. కాసేపు నేను మోస్తానులేండి, మీరు సెలవు తీసుకోండి. అస్తమానం మీరే మోస్తే అలాగే మీకు లీవులు ఉండవా, సిక్కి లీవులు ఏముండవా, తీసుకోండి అని చెబుతున్నట్టు. వాటికి కాస్త విశ్రాంతి దొరికిందంటే నీ భుజబలం కారణంగానయ్యా. ఇంతకంటే పొగడ్త ఏమైనా ఉంటుందా ఒక వీరుడికి? పొగడ్తకి లొంగని వీరుడు ఉంటాడా? యోగ వాసిష్ఠంలో చెబుతారు ఓ మాట, లోకంలో 3 వ్యక్తులు దొరకడం చాలా కష్టంట. 3 వ్యక్తులు దొరకట. ఎవరు దొరకన? శ్రీమాన్ అజననింజశ్చ శూరశ్చాప్య విగత్తనక సమదృష్టి ప్రభుశ్చైవ దుర్లభా పురుషాస్త్రయక. శ్రీమాన్ అజననింజశ్చ, ధనవంతులైన వాళ్ళందరికీ ఊరట కలిగిస్తుంది ఈ మాట. ధనవంతులయ్యాము అంటే మనం లోకనింద ఎదుర్కొందుకు సిద్ధంగా ఉండాలి. ఎవడో ఏదో అంటూనే ఉంటాడు. డబ్బు ఉందని వెంటనే అన్నాడు. మన ముందు ఊరికే అయ్య బాబు మీకేమన్నా అంటారు, వెనక్కి ఎలా సంపాదించాడు నాకు తెలిసి అంటాడు పక్కకి. అంచేత లోకనిందకు గురి కాని ధనవంతుడు, పొగడ్త ఇష్టపడని వీరుడు, అన్ని వర్గాలని సమానంగా ప్రేమించే రాజకీయ నాయకుడు ఉండరు అన్నారు. నేను అనట్లేదండి, శాస్త్రం అంది. నమశివాయ. మళ్ళీ నా మీద గొడబెట్టద్దు. శాస్త్రం అంది, యోగ వాసిష్టం అంది, చూసుకోండి. శ్రీమాన్ అజననింజశ్చ, ధనవంతుడైతే లోకనింద తప్పదు. ఎందుకంటే ఆయన డబ్బును చూసి అసూయ పడతారు ఖచ్చితంగా. సక్రమంగా సంపాదించినా సరే అక్రమం అంటారు, ఏదో అంటారు. మనమే ఆలోచించుకోవాలి సక్రమం అక్రమం. వాడికి ఆ వ్యాఖ్యానాలు మనం పట్టించుకోవాల్సిన పని లేదు ఇక్కడ. నువ్వు శ్రీమంతుడు అయితే జననంద తప్పదు. జననందకి గురి కాని ధనవంతుడు, పొగడ్త ఇష్టం లేని వీరుడు, అన్ని వర్గాలని సమానంగా ప్రేమించగలిగే ప్రభువు ఉండడం కష్టమన్నారు. మనకి రాజకీయాలు స్పష్టం చేస్తూనే ఉన్నాయి ఆ విషయాన్ని. వాళ్ళ పార్టీకి జరిగితే ఒకలాగా, వేరే పార్టీకి జరిగితే ఇంకోలాగా. ప్రభుత్వము అంతే, ప్రతిపక్షాలు అంతే. ఇది స్పష్టంగా. ఇది ఎప్పుడు చెప్పారు? 32,000 శ్లోకాలు కలిగిన యోగ వాసిష్టం రామాయణ కాలం నాటి రచన. రాముడికి వశిష్ఠుడు చెప్పిన మాటలు అందులో ఉందండి. ఈ మాట మనం కొత్తగా చూసేది ఏమిటి? సమదృష్టి ప్రభుశ్చైవ. రాజకీయం నేర్చుకున్న నాయకుడయ్యాక సమానం అంటే కష్టం. ఏదో కొన్ని వర్గాల మీద దృష్టి పెడతారు. బాగా ఓటు బ్యాంక్ ఎక్కడుందో అక్కడ పెడతారు దృష్టి. వాళ్ళకి బాగా పారేస్తారు తాయిలాలు, తర్పణాలు. వాళ్ళు వేసేస్తారు, వీళ్ళు వచ్చేస్తూ ఉంటారు. అంచేత వారి వేశారు కాబట్టి వారికే చేస్తామంటారు. కానీ ఒకసారి రాజు అయిన తర్వాత దేశానికి అంతటికీ రాజే. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, కానీ ఒక పార్టీకి ఒక ప్రాంతానికి ముఖ్యమంత్రి కాదు కదా. అది ఎవరు అంగీకరించరు, వారు కూడా అన్నమాట. ఆ దృష్టి ఏర్పడాలి, కానీ చాలా కష్టం. అంచేత వీరుడికి పొగడ్త ఇష్టం లేకపోవడం ఉన్నది కాబట్టి భీముడు కూడా ఇంత లావయ్యాడు. అవునా? అవును. అవి సెలవు పెట్టాయంటే అప్పుడప్పుడు నీ కారణంగా. నీవు ఏం తక్కువ వాడివా? నిజంగా బకాసురుణ్ణి చంపాడు, హిడింబాసురుణ్ణి చంపాడు. సామాన్యమైన విషయాలు అవి. ప్రతి వాడిని గిరగిర తిప్పి నేలబారేశాడు. సభాపర్వంలో రాయుషీయానికి ముందు జరాసంధుడిని చంపాడు. మామూలుగాన తిప్పి నేల కొట్టాడు. 2 ముక్కలు చేసి బారేశాడు. బకాసురుణ్ణి, హిడింబుని చంపాడు, జరాసంధుడిని చంపాడు. నిజం కూడాను. ఇంకో మాట, సంభావన భోజనంబులకు పండువగాదే. ఎంత వీరులమైనా ఎంత ధనవంతులైనా
లోకంలో మనం అందరినీ లోకాన్ని గౌరవించాలి, మన ధనాన్ని వినియోగించవలసింది అందుకే. ధనవంతులు దాతృత్వం ఎందుకు చేయాలి అంటే ధనం సంపాదించినప్పటి ఆనందం కంటే ఏదైనా ఒక ధర్మకార్యం కోసం దాన్ని వెచ్చించాం, 10 మంది ఆనందిస్తున్నారు అంటే మన మనస్సులో కలిగే ఆనందం చాలా ఎక్కువ, చాలా ఎక్కువ. ₹1,00,00,000 లాభం వచ్చింది వ్యాపారంలో అన్నప్పుడు ఆ వ్యాపారస్తుడికి రాత్రి నిద్ర పడుతుందో లేదో నేను చెప్పను, కానీ ఆ 1,00,00,000లో సగం దానం ఇచ్చేసామండి, నా వల్ల ఎంతోమంది అన్నం తిన్నారు, ఎంతోమంది బట్టలు కట్టుకున్నారు, ఎంతోమంది సుఖంగా ఉన్నారు అన్నప్పుడు అతనికి నిద్ర పట్టేది చాలా ఖాయం. సుఖంగా పడుకుంటాడు, సుఖంగా పడుకుంటాడు. ఊరికే దాచిపెట్టుకోవడం కంటే ఇచ్చేయడం వల్లే సుఖంగా పడుకుంటాం మనం. మంచిది. ఎలాగో కీర్తి వస్తుంది కదా, కీర్తి అయినా డబ్బైనా ఏదైనా మనస్సులో ఉండే భావనే కదా. కీర్తి కేవలం మనస్సులోనే ఉంది, డబ్బు ఎక్కడుంది? మంచం కింద ఉంది. ఇదో పెద్ద తలనొప్పింది, ఎవడొస్తాడో పట్టుకుపోతాడో. ఆ మంచం కింద ఉన్నదాన్ని తీసి విసిరేసామనుకో, 10 మందికి మంచాలు కొనుక్కోలేక కంచాలు కొనుక్కోలేక గొడవ లేదు, మనకి మంచి పేరు వచ్చింది. మంచి పేరుతో సుఖంగా అదే పరుపు మీద పడుకున్నాం, ఎంత హాయిగా ఉన్నామండి. మంచం కింద డబ్బు దాచుకుని భయపడుతూ పచ్చుకోవాలా, మంచం కింద డబ్బు దానం చేసి మంచం మీద హాయిగా పడుకోవాలా నిర్ణయించుకుందురుగాక. ఏదో ఒకటి అంతే లెక్క, ఇదే లెక్క. అందుకని భూజనంబులకు పండువు కాదు. ఎప్పుడైనా భీమసేనుడు దానాలు